ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, దయగల దేవ, ప్రేమగల తండ్రి, మమ్మలను ప్రేమించి మా వెనుక తండ్రి మీరు ఉంటూ మా చుట్టూ కూడా తండ్రి మీ ప్రేమను, మీ ప్రసన్నతను, మీ మహిమను తండ్రి ఆవరించి మేము మీ యొక్క రెక్కల చాటునే మా తండ్రి ఎదిగే విధంగా మీ కంచెలో మా తండ్రి మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈరోజు కూడా పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచడానికి మాకు సహాయం చేశారు. వాక్యాన్ని ధ్యానించే విషయంలో కూడా మాకు సహాయం చేశారు తండ్రి. మరి మా జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలను తండ్రి వాక్యము ద్వారా తండ్రి తెలుసుకొని పోతూ ఉండగా మాకు సహాయం చేసి నడిపించండి. మొదట జరిగిన ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు. మరి జరుగుతున్న ఈ రెండవ ఆరాధనలో కూడా తండ్రి ఇప్పటివరకు తోడుగా ఉన్నారు ప్రభా. మరి మీ యొక్క మాటలు బోధిస్తున్న నాకు సమయానికి తగినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. మీ మాటలు వింటున్న మా అందరికీ ప్రభా వినగల చెవులను, గ్రహింపగల మనస్సును తండ్రి దయతో అనుగ్రహించండి. ఎటువంటి అపవాద ఆటంకములు కలగకుండా కృప చూపించండి, సహాయం చేయండి తండ్రి. దేవా, వాక్యాన్ని విని మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారంగా తండ్రి ప్రవర్తించి మా జీవితాలను సరిదిద్దుకుంటూ తండ్రి మిమ్మల్ని మహిమపరచుటకు మాకు సహాయం చేయండి. దేవా, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ మరొకసారి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. మంచిది. సో మనందరికీ కూడా ఒక విషయం ఫుల్ క్లారిటీ ఏంటిది, ఎంతకే ఈ ప్రపంచాన్ని, ఈ ప్రకృతిని, మూడు లోకాలను కూడా ఎవరు చేశారు? దేవుడు చేశారు. దేవుడు రాసినటువంటి ఒక మాట మనం చూస్తే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం మనం చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి అలా మాట్లాడుకుంటూ వచ్చారు. ఈ ప్రకృతి అంతా కూడా ఎలా నిర్వహించబడుతుంది అయ్యా అంటే పెద్ద పెద్ద మిషన్స్, పెద్ద పెద్ద దాన్ని ఏమంటారు సాఫ్ట్వేర్స్ ఏమి లేవు. ఎలా ఆపరేట్ అవుతుంది అంతా కూడా జస్ట్ ఆయన మాట ద్వారా. అలాగే ఈ ప్రకృతి అంతా ఎలా ఏర్పడింది ఇంతకీ? ఆయన మాట ద్వారా. మనందరూ తెలుసు ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. అంటే ఈ ప్రకృతి ఏర్పడడానికి దేవుడు మాట, అలాగే ఈ ప్రకృతి రన్ అవ్వటానికి, నిర్వహించబడటానికి కూడా దేవుని మాట ద్వారా సమస్తము జరుగుతుంది. ఇక్కడ వరకు మనందరికీ తెలిసినటువంటిదే. అయితే ప్రపంచ క్రైస్తవ్యం, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. అంటే మీకు తెలుసా లేదో మీరు ఆలోచించాలి. మరి తెలియకపోతే తెలుసుకుందాం. తెలిసి ఉంటే కనుక మరి నిజం ఎంతో, మీ జీవితంలో జరుగుతున్నటువంటి వాస్తవం ఎంతో మనం ఆలోచించాలి. అయితే దేవుడు ఈ ప్రకృతిని చేసిన తర్వాత ఈ ప్రకృతి విషయంలో మనందరం ఆలోచించే విధానం వేరు, సైంటిస్టులు ఆలోచించే విధానం వేరు. మనందరం ఆలోచించే విధానం అనగానే క్రైస్తవులు ఆలోచించే విధానం ఏంటి? ఇంతకీ దేవా, ఇలాంటి చక్కటి వాతావరణాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి అని మనం దేవుణ్ణి స్తుతిస్తాం. మీరు ఒకవేళ స్తుతించుంటే ఓకే, స్తుతించకపోతే అలవాటు చేసుకోండి. చల్లటి గాలి వచ్చింది అనుకోండి, అబ్బా అనడం కాదు. ఏం చేయాలి? ఇంతకీ ఎంత మంచి వాతావరణాన్ని ఇచ్చినందుకు దేవా నీకు స్తుతులు, లేదా దేవా నిన్ను స్తుతిస్తున్నాను అని స్తుతులు చెల్లించి ఆగిపోకూడదు. మళ్ళా దేవుడు ఎందుకు మనకు అంత చక్కటి వాతావరణం ఇచ్చారయ్యా అంటే, మనం ఎలా దేవుణ్ణి మహిమపరుస్తున్నామో ప్రతి ఒక్కరూ కూడా దేవుని పిల్లలే. కాకపోతే వాళ్ళని సైతాను పట్టింది, సాతాను పట్టాడు. కాబట్టి వాళ్ళకి పట్టిన సాతాన్ని విడగొట్టాలి మనం. అంటే ఏం చేయాలి? ఎందుకు ఎడంకాలు చెప్పు చీపురు కట్ట తీసుకెళ్ళటం కాదు. వాక్యానుసారంగా వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచనలను మనం చక్కగా దేవునికి అనుకూలంగా మార్చి మలచి వాళ్ళు కూడా దేవుణ్ణి మహిమపరిచే విధంగా మనం చేయాలి. ఇందుకు దేవుడు మనకి చక్కటి వాతావరణాన్ని, చక్కటి పరిస్థితులను ఇచ్చారు. మరి సైంటిస్టులకి ఏమర్థమైంది? ఎంతకనగానే మంచి గాలిని చూసిన వెంటనే ఈ గాలిలో మనం కార్బన్ డైఆక్సైడ్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది, దీంట్లో మనం కాపర్ సల్ఫేట్ వేస్తే ఎలా ఉంటుంది,
దీంట్లో మనం సల్ఫర్ వేస్తే ఎలా ఉంటుంది అంటే శాస్త్రవేత్తలకు ఏమర్థమైంది, సైంటిస్టులకి ఏమర్థమైంది ఎంతకనగానే ఉన్నదాన్ని ప్రశాంతంగా ఉంచకుండా దాన్ని ఎలా పొల్యూట్ చేస్తే ఎలా ఉంటుంది, పొల్యూట్ చేసిన తర్వాత మళ్ళా మంచిగా ఫిల్టర్ చేస్తే ఎలా ఉంటుంది, దానికి మినరల్ వాటర్ అని పేరు పెడితే ఎలా ఉంటుంది. చూసారా ఎలా ఆలోచించారా వాళ్ళు. ఒకప్పుడు వాటర్ బాగానే ఉండేవి, అవునంటారా కదంటారా మీరు చెప్పండి. నుయ్యుల్లో వాటర్ తీసుకొని తాగితే అవి ఎంత టేస్ట్గా ఉంటాయో. ఇప్పుడు నుయ్యిలో వాటర్ తీసుకుంటే కప్పలు వస్తాయి దాంట్లో నుంచి బయటికి. ఎందుకంటే మరి కప్పలు ఉండాల్సినటువంటి ప్లేస్ అంతా నరికేసాం కదా, పాములు ఉండాల్సిన ప్లేస్లు నరికేసాం, ఆ ఫారెస్ట్ అంతా నరికేసాం. కాబట్టి ఏమైపోయింది ఇంతకీ, అవి ఉండటానికి ప్లేస్ లేకుండా ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. ఇళ్లలోకి వచ్చిన పాములు చంపేస్తున్నాం. ఆ ఒకవేళ ఇళ్లలోకి వచ్చిన పామును చంపకపోయినా దానికి ఆహారం ఏడ ఉంది చెప్పండి ఇంట్లో, కాబట్టి కప్పల దగ్గరికి వెళ్తుంది. ఇలా ఒక రకంగా మనం ఆలోచిస్తే మరి అరణ్యంలో ఉండాల్సినటువంటివన్నీ కూడా ఇళ్లలోకి వచ్చేసాయి. ఇళ్లలో ఉండాల్సినటువంటి వాళ్ళు ఏమో రోడ్ల మీదకి వచ్చారు, మంచిగా ఉండాల్సినటువంటి వాళ్ళు అడవుల్లోకి వెళ్ళారు. అంటే ఇలా మొత్తం గందరగోళాన్ని సృష్టించి అందులో మనం ఏదో కొత్తది కనిపెడుతున్నాం అన్నట్టుగా రకరకాల ఇన్వెన్షన్ చేసుకుంటూ ప్రకృతిని పొల్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అంటే సైంటిస్టులకు అలా అర్థమైంది ప్రకృతి. అందుకే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రకృతిని అనుభవించటం కాదు, ఆలోచించడం నేర్చుకోవాలి. ప్రకృతిని అనుభవించడం నేర్చుకున్నాం అనుకోండి, ఏం అర్థమవుతుంది ఎంతకనగా ఇంకా 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 చచ్చిపోతాడు అంతే. అదే ఆలోచించడం నేర్చుకున్నాం అనుకోండి, దేవుని యొక్క శక్తి ఏంటో అర్థమవుతుంది. అయితే యాజ్ ఏ క్రిస్టియన్స్గా మనం ఎక్కడ ఆగిపోయాం ఎంతకనగానే దేవుణ్ణి ఈ ప్రకృతి ద్వారా స్తుతించడం మాత్రమే, లేదా ఈ ప్రకృతిని చూసి దేవుణ్ణి మహిమపరచడం మాత్రం నేర్చుకున్నాం. అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మనం ఆలోచించగలిగితే, తర్వాత స్థాయిల్లోకి వెళ్ళి మీరు ఆలోచించగలిగితే ఒక అద్భుతమైనటువంటి మాట మీకు ఈరోజు నేను చూపిస్తాను. నిజంగా చాలా 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 ప్రశ్నలు లేవనెత్తుతాయి. ఆ మాట మీరు చదువుకున్న తర్వాత వాటికి సమాధానాలు కూడా మనం చూద్దాం. ఏంటి ఆ మాట? ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయానికి మనం వెళ్తే కనుక ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, ఎవడైనను వారికి, ఎవరంటే వారు దేవునికి ఇష్టమైన వారు, దేవునికి ప్రియులైనటువంటి వారు, దేవుడు మెచ్చుకునేవారు, దేవునికి నచ్చినటువంటి వాళ్ళు. దేవుడు నీకు నచ్చటం కాదు, అదేముంది పెద్ద ఎంతే ఉండదు. దేవుడు నీకు నచ్చడం అంటే ఆటోమేటిక్గా నచ్చుద్ది. ఇందాక చెల్లి చెప్పినట్టుగా తలనొప్పి తగ్గితే నచ్చుద్ది ఆటోమేటిక్గా, అందులో ఏముంది, నచ్చుతారు ఆయన ఆటోమేటిక్గా. అందరూ చెప్తూ ఉంటారు ఆరోగ్యం తగ్గింది మేలు అంటే, అనుభవం వచ్చింది కనుక చెల్లి అలా మాట్లాడుతున్నారు. అనుభవం రాకపోతే ఏంట్రా ఇల్లు తలనొప్పి కూడా వచ్చి మేలులు చెప్తున్నారు. అవును, ఎందుకంటే మనకు తలనొప్పి తగ్గినా, కాలు నొప్పి తగ్గినా, చెవి నొప్పి తగ్గినా, ఏదొచ్చినా మనం వచ్చి దేవుడిని స్తుతించగలగాలి. ఎందుకంటే ఒకవేళ తగ్గకపోతే ఎలా ఉంటుందో నీకు అర్థమైతే కదా అప్పుడు అర్థమవుతుంది దేవుడి మేలు అంటే ఏంటో. అందుకే మనకు తగ్గలేదండి, తలనొప్పి వచ్చిందండి, పారాసెటమాల్ లేదా బాడీ పెయిన్స్ వచ్చాయి, మనకేం అలవాటు అయింది ఎంతకనగానే దేవుణ్ణి చూసే కోణం ఏంటి ఎంతకనగానే దీనికి మనం దేవుడికి స్తుతులు చెల్లించాలా, అవసరం లేదనుకుంటాం మనం. ఒకవేళ ఆ ఫీవర్ తగ్గలేదనుకో అప్పుడు అర్థమవుతుంది నీకు, ఒరు బాబు ఏంటి కొంచెం పెరుగుతున్నట్టుంది. ఆ టెంపరేచర్ 1 డిగ్రీ పెరిగిందనుకో అప్పుడు అర్థమవుతుంది. ఇంకొక డిగ్రీ పెరిగిందనుకో ఇదేదో కొంచెం తేడాగా ఉంది అని అప్పుడు మోకాళ్ళు వేస్తామన్నమాట, ప్రభువా అంటాం. ఫస్ట్ మోకాళ్ళు అయ్యాం, పారాసిటమాల్ దగ్గరికి వెళ్తాం మనం, డోలో దగ్గరికి వెళ్తాం మనం. ఫస్ట్ డోలో దగ్గరికి కాదు వెళ్ళాల్సింది, పారాసిటమాల్గా దగ్గరికి కాదు మీరు వెళ్ళాల్సింది. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఎంతకీ తండ్రి దగ్గరికి వెళ్ళాలి. అందుకే అంటున్నారు, ఒక సందర్భంలో అంటున్నారు దేవుడు, ఒరే బాబు మీ కోరికలు తీర్చుకోవడానికి లేదా మీకు వచ్చినటువంటి ఒక ఆలోచన నెరవేర్చుకోవడానికి మీరు కావాలంటే మనుషులను చంపనైనా చంపుతారు కానీ నా దగ్గరికి రారా అంటున్నారు దేవుడు. చూద్దాం అన్నమాట, యాకోబు పత్రికలో మనకు కనబడుతుంది, మీరు కావాలంటే మనుషులను చంపనన్నా చంపుతారు తప్ప నా దగ్గరికి మాత్రం మీరు రారు. చూడండి యాకోబు పత్రిక 4వ అధ్యాయం మనం చూసాం అనుకోండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకడం లేదు. ఏం చేస్తున్నారంట, ఆశించినవి పొందుకోవడానికి ఏం చేస్తున్నారు వీళ్ళు, నరహత్య చేయుదురు, తర్వాత మత్సరపడుదురు, కానీ దొరకడం లేదు. ఎందుకు దొరకట్లేదు ఇంతకీ అనగానే, పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవునిని అడగనందున, చూసారా, దేవునిని అడగనందున మీకేమీ దొరకట్లేదు. దేవుణ్ణి మాత్రం అడగమండి. మన స్టడీ విషయంలో కావచ్చు, జాబ్ విషయంలో కావచ్చు, లేదంటే కనుక ఏదైనా కానీ దేవుణ్ణి అడగం మనం. ఫస్ట్ విశ్వ ప్రయత్నాలు అంటారు చూసారా, అంటే ఏంటి, విశ్వంలో ఎన్ని ప్రయత్నాలు ఉంటాయో ఆ ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత అప్పుడు పాడతాం, ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను. ఎందుకయ్యావు బ్రదర్ ఒంటరివాడివి నువ్వు ఇంతకీ, ఎందుకయ్యావంటే విశ్వ ప్రయత్నాలు చేశారు బ్రదర్ మీరు ఇంతకీ.
ధనాన్ని నమ్ముకున్నారు, బలాన్ని నమ్ముకున్నారు, రాజకీయాలను నమ్ముకున్నారు, అమ్మాయిని నమ్ముకున్నారు, బంధువులు నమ్ముకున్నారు, బలగాన్ని నమ్ముకున్నారు, అన్నీ విడిచిపెట్టేసే బ్రదర్ మిమ్మల్ని. అందువల్ల మీరు ఏమైపోయారు బ్రదర్? ఎందుకు ఒంటరి అయిపోయారు బ్రదర్. అప్పుడు పాటలు పాడుకుంటే ఏం ఉపయోగం చెప్పండి? అంత కోల్పోయిన తర్వాత పాటలు పాడుకుంటే ఉపయోగం? ఆయన అంటున్నారు, ఇవి ఇన్ని చేసే బదులు నా దగ్గరికి వచ్చి అడగొచ్చు కదా, నేను మీకు ఇస్తా అంటున్నారు ఆయన. కనుక ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ అంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ గురించి కాదు అక్కడ రాయబడినటువంటి మాట. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో దేవుని ప్రేమించే వాళ్ళ సంగతి కాదు, దేవుడు ప్రేమించే వాళ్ళ సంగతి. మనం దేవుణ్ణి ప్రేమించడం సహజం. అంటే సహజమని ఎందుకన్నానంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళ గురించి, మిగిలిన వాళ్ళు ప్రేమించట్లేదు లేండి, వాళ్ళని పక్కనెట్టేద్దాం. దేవుడు మనల్ని ప్రేమించడం అనేది ఇది ఎక్స్ట్రాడినరీ, ఇది ఒక సంథింగ్ స్పెషల్. దేవుడు కనుక నిన్ను ఇష్టపడితే, దేవుడు కనుక నీ లక్షణాలను ఇష్టపడితే, దేవుడు కనుక నిన్ను ప్రేమిస్తే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఎంతకనగానే ఊహకు అందం. ఈరోజు మీరు చూస్తారు, ఊహకు అందన్నటువంటివి మీరు చూస్తారు ఈరోజు. ఎవరింతకి అక్కడ వారు అనగానే ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే దేవుడు ప్రేమించేవాళ్ళు, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు కాదు సుమా. ఎవరి గురించి? దేవుడు ప్రేమించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఏమని వచ్చండి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే చదవము. ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించినడలా, ఎవరికి అంటే దేవుడు ఎవరైతే ప్రేమిస్తున్నారో, దేవుడు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, దేవుడు ఇష్టపడే వారికి ఎవరైనా హాని చేయ ఉద్దేశించిన ఎడల ఆయన భక్తుల నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును గనక ఎవడైనాను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తర్వాత తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. ఒకసారి ఆలోచించండి, చదవండి. ఇటు వారు ప్రార్థన చేస్తే, లేదంటే వాళ్ళకి దేని మీద అధికారం ఉందని చెప్తున్నారు? ఇంతకీ ప్రకృతి మీద. వర్షం కురవకుండా ఆకాశాన్ని మూయటానికి వాళ్ళకి ఏముంది? అధికారం ఉంది. చదవండి 6వ వచనం, మళ్ళీ చదవండి 6వ వచనం మనం చూస్తే, తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారం కలదు. తర్వాత మీరు చూస్తానండి, మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్ళతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు. అంటే కేవలము ఈ ప్రకృతి మీద అధికారం దేవునికి మాత్రమే కాదు, ఎవరికి ఉంది? దేవుడు మనల్ని ఇష్టపడితే ఈ ప్రకృతి మీద అధికారం మనకి కూడా ఉంది. ఇది ఇప్పుడు వచ్చినటువంటిది కాదు, ఎప్పుడో వచ్చింది. ఈ అధికారం ఇప్పుడు వచ్చింది కాదు, లేదంటే ప్రకటన గ్రంథం రాసే సమయానికి వచ్చింది కాదు. ఈ ప్రకృతిని ఎలా అయినా మార్చగలిగినటువంటి శక్తి, వర్షం కురవకుండా ఆకాశాన్ని మూయగలిగినటువంటి శక్తి, అలాగే వాటర్లో మోడిఫికేషన్స్ చేయగలిగే శక్తి, ఈ భూమిలో ఏవైనా మార్పులు చేయగలిగే శక్తి, ఇది పవర్ ఎవరికి ఉంది ఎంతగానో? దేవునికి మాత్రమే కాదు, దేవుడు ఇష్టపడే వాళ్ళకు కూడా ఉంది. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళకి పవర్ ఉంది, వాళ్ళకి శక్తి ఉంది, వాళ్ళకి అథారిటీ. పవర్ అనడం కంటే కూడా, శక్తి అనడం కంటే కూడా అథారిటీ అంటే అధికారం ఉంది. ఎవరికంటే ఎవరైతే దేవుడు ఇష్టపడుతున్నారో, ఎవరినైతే దేవుడు ఇష్టపడుతున్నారో వాళ్ళకు మాత్రమే ఈ అద్భుతమైన ఛాన్స్. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పుడో వచ్చింది. మీరు చూస్తే ఆదికాండంలోకి మీరు వెళ్ళారనుకోండి, అక్కడ మీకు అర్థమవుతుంది. ఆదికాండము 1వ అధ్యాయం మనం చూద్దాం. ఎప్పుడో ఇచ్చారు దేవుడు, కాకపోతే మరి పరిస్థితులు ఎలా మారిపోయి మనం ఆలోచిద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం మనం చూస్తే 26వ వచనం మనం చూద్దాం. 26వ వచనం మనం చూస్తే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఏం చేయాలంట వాళ్ళు ఏం చేయాలి? సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏం చేయాలి వాళ్ళు? ఏలాలి, రూల్ చేయాలి. వాళ్ళు రూలర్స్. వాళ్ళు జస్ట్ మనుషులు అనుకుంటున్నారు మీరు? కాదు. ఎవరెంతకు వాళ్ళు? ఆయన పిల్లలు, దేవుని పిల్లల మనందరం కూడా. అంటే సర్వశక్తిమంతుడైనటువంటి
సైన్యములకు అధిపతి అయినటువంటి, లోకాలను కలిగించినటువంటి, దేనినైనా కూడా మాటతోనే చేయగలిగినటువంటి పిల్లలం, వారి పిల్లలు, ఆయన పిల్లలు మనందరం కూడా. మరి మనల్ని దేవుడు ఈ భూమి మీదకి పంపించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రతి ఒక్క దానిని ఏం చేయాలా? ఏలాలి, రూల్ చేయాలి కదా. మరి మనం కూడా ప్రార్థన చేద్దామా? ఆగిపోద్దాం వర్షం? చేద్దామా? మీరు ఎప్పుడైనా చేశారా? వర్షం ఇప్పుడు వేసవకాలం కదండి, అవునా కదా? ఒక్కపోత రీసెంట్ న్యూస్ అనమాట. హైదరాబాద్లో లాస్ట్ 10 years నుంచి చూస్తే ఎవ్రీ ఇయర్కి కూడా ఈ ఒక్కపోత సఫికేషన్ అనేది పెరుగుతూ వస్తుందంట. ఇది ప్రార్థన చేయొచ్చు, చూద్దాం తగ్గుద్దామా? ప్రోవా ఈ ఒక్కపోత తగ్గిపోవాలి ప్రోవా, ప్రార్థన చేయండి తగ్గిపోద్దని చూద్దాం. తగ్గుద్ది అంటారా? తగ్గదండి. మరి ఏమైంది ఇంతకీ? ఇక్కడ రిఫరెన్స్ ఏంటి ఎలా ఉంది? ఆదికాండంలో 1వ అధ్యాయంలో 26వ వచనంలో ఏముంది చదవండి. వారు ఎవరో దేవుని పిల్లలు ఏం చేయాలంట? వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, తర్వాత పశువులను, సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. మరి ఏంటి, మరి జరగట్లేదేంటి ప్రకృతిలో? మనం అనుకునే జరగట్లేదేంటి ఇంతకీ? అంటే ఆన్సర్ వచ్చేయాలి మీకు ఈ పాటకి. ఏంటి ఇంతకీ? ఆయన మనల్ని ఇష్టపడుతున్నారా? లేదు. ఆయన మనకు అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి సంఘంలో ఉన్నాం. ఇష్టపడుతున్నారని మీరు తీసుకోకండి దయచేసి. అవకాశం ఇచ్చారు దేనికి? సంఘంలో మనం ఎందుకున్నాం ఇంతకన్నా. కానీ ఇష్టం అనేది ఒక పక్కన ఉందిలే. ప్రేమించారు కాబట్టి సంఘంలో ఉన్నాం కాదనట్లా. కానీ నీ ప్రవర్తన అనేది నీకు అధికారం ఇచ్చేంత లేదు. నీ ప్రవర్తన తండ్రి దగ్గర ఎలా ఉంది ఇంతకన్నా, కానీ నీకు అధికారాన్ని ఇచ్చేంత లేదు. ఆయన ప్రేమిస్తున్నారు కనుక, నిన్ను పోగొట్టుకోవటం ఇష్టం లేదు కనుక, నువ్వు నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు కనుక, ఎవడును నశింపకూడదని ఆయన ఇష్టించట్లేదు కనుక, ప్రతి ఒక్కడు రక్షణ పొందాలని కోరుకున్నారు గనక, నీ యొక్క కంఠంలో ఊపిరుంది, నీ యొక్క శరీరంలో ఆత్మ ఉంది, అలాగే నువ్వు బ్రతికున్నావు. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఆ సమయం ఇచ్చారు. కానీ ఇక్కడ ఉన్నాం తప్ప అధికారం దేవుడు మనల్ని నమ్మి మనకి ఇచ్చేంత లేదండి. నమ్మితే ఇచ్చేస్తారు, అందులో సందేహమే లేదండి. ఈ ప్రకృతి విషయంలో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన ఈ ప్రకృతిని చేసినప్పుడు ఎలా ఉంది? 31వ వచనం మీరు చూస్తే, ఆదికాండం 1:31 వచనం మనం చూసాం అనుకోండి. దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిగా ఉంది, అద్భుతం, ఫెంటాస్టిక్. దేవుడికే మంచిగా ఉందంటే అది ఇంకెంత బాగుంటుందో మీరు ఆలోచించండి. హైదరాబాద్లో మనం ఏది కొనుక్కొని తినాలన్నా భయమే అనంటారు కదంటారు. మొన్న 20 టన్నుల మామిడికాయలు పట్టుకున్నారు. 20 టన్నుల మామిడికాయలు. ఏంటి ఇంతకీ? న్యాచురల్గా పండించకుండా కెమికల్స్ కలిపేసి పండించేసి, అవి లోపల మాత్రం పుల్లగానే ఉంటాయి, పైకి మాత్రం ఎర్రగా నెగనెగలాడుతూ అద్భుతంగా ఉంటాయి. మోసపోయి కొనుక్కున్నామంటే మోసపోయినట్లే. పట్టుకున్నారు 20 టన్నుల దాన్ని. మొన్న 5 టన్నులో 6 టన్నులో నెయ్యి పట్టుకున్నారు, కల్తీ నెయ్యి. అన్నీ కల్తీయే. బయటకు వచ్చేంత వరకు దొరికితే దొరికితే దొంగ, దొరకకపోతే దొరలు. అందరూ దొరలే. ఏదైనా రెస్టారెంట్లో చికెన్ తిందామని ప్రయత్నించేవాళ్ళు, జాగ్రత్త. దేనికి? ఎంతకనగానే ఆ చికెన్ కూడా చచ్చిపోయినటువంటి కోళ్ళు. అదేంటన్నా చచ్చిపోయిన కోడినే కదంటే, మనం చంపేసి తినడం వేరు, చచ్చిపోయిందని తినడం వేరు. అర్థమైందా? మనం చంపడం అంటే అప్పటికప్పుడు చంపుతాం. చచ్చిపోయిందంటే అది ఎప్పుడో చచ్చింది. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక వారం అవ్వచ్చు, 10 రోజులు అవ్వచ్చు, 15 రోజులు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి, అప్పుడు మార్నింగ్ వచ్చేటప్పుడు ఒక దగ్గర చూశాను అనమాట, ఒక షాప్లో. ఆ కోళ్ళన్నీ కూడా తెగులు వచ్చినట్టుగా చూస్తేనే అర్థమైపోతుంది. తెగులు వచ్చిన కోళ్ళని అర్థమైపోతుంది. వాటినే కోసి చక్కగా అమ్ముతున్నారు. అస్సలు కొనకూడదు బాబు ఇక్కడ చికెన్ అనిపించింది. అంతే నిజం. పరిస్థితులు అలాగ ఉన్నాయి. ఒకప్పుడు చాలా మంచిదిగా ఉన్న ప్రకృతి ఇప్పుడు ఎలా మారిపోయింది ఎంతకనగానే చాలా చెత్తగా ఉంది. ఒకప్పుడు చాలా మంచిగా ఉంది, ఇప్పుడు చాలా చెత్తగా ఉంది. ఎందుకు ఎంత చెత్తగా మారిపోయింది ఈ ప్రకృతి? ఒకప్పుడు అంత అద్భుతంగా ఉన్న ప్రకృతి ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయింది అనగానే రీజన్ మనమే. మళ్ళీ
కారణాలు మనమే. మళ్ళీ కారణాల్లోకి వెళ్ళి మనం తవ్వామనుకో మళ్ళీ రీజన్ మనమే అవుతాం. ఎక్కడుందన్నమాట? బైబిల్లోనే ఉంది. ఇర్మియా గ్రంథం మనం చూసాం అనుకోండి, 5వ అధ్యాయానికి వెళ్ళిపోతే ఈ ప్రకృతి ఎందుకు డిస్టర్బ్ అయ్యింది, ఈ ప్రకృతి ఎందుకు స్పాయిల్ అయ్యింది, ఈ ప్రకృతి ఎందుకు ఇలా అయిపోయిందంటే దేవుడు చెప్తున్నారు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం మనం చూస్తే 22వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 25 మనం చూస్తే, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. సరే, మీ దోషాలు ఏమైపోయి ఎందుకనగా వాటి క్రమమును తప్పించింది. ఎవడండి చేయమంది ఇప్పుడు శాటిలైట్ని? మీరు ఆలోచించండి. 400 కోట్లు ఖర్చు పెట్టి శాటిలైట్ని చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకే? ఆకాశంలో ఏముందో తెలుసుకోవాలనుకున్నా. ఫస్ట్ భూమి మీద నీ బ్రతుకేంటో తెలుసుకున్నావా? నువ్వు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చావు, ఎందుకు బ్రతుకుతున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్న దాని మీద స్పష్టత ఉందా? మనకి లేదండి. ఆకాశంలోకి మనం వెళ్ళడానికి అవసరం లేదు కనుక దేవుడు ఏం చేశారు? ఎంతకనగానే ఈ భూమి మీద మనకు కావాల్సినవన్నీ ఇచ్చారు. బైబిల్ చదువుకుంటే అర్థమైపోద్దండి. ఏమని ఎంతకనగానే ఏమో పక్క గ్రహాలలో కూడా మనం బ్రతకొచ్చేమని క్వశ్చన్ వచ్చింది ఇటుకి. ఎందుకు వచ్చింది? ఈ భూమి మీద ఎలా బ్రతకాలన్న స్పష్టత లేదులే కానీ పక్క గ్రహాలకు ఏమైనా ఉందేమో అని క్వశ్చన్ వచ్చిందండి. దేవుడు దానికోసం ఇంకా రీసెర్చ్లు చేస్తూనే ఉన్నారు, ఎక్స్పెరిమెంట్లు చేస్తూనే ఉన్నారు. ఎందుకు అంత కష్టపడాలి చెప్పండి? ఒక క్రైస్తవుడుగా మనం మౌనంగా ఉన్నాం కనుకనే, ఒక క్రిస్టియన్స్గా మనం సైలెంట్గా మనం ఎక్కడే స్థుతి లోపల ఉండిపోయాం కనుకనే ప్రపంచానికి అందాల్సినటువంటి మహాజ్ఞానాన్ని అందజేయలేకపోతున్నాం. మనం గనక కంకణం కట్టుకొని, మనం కనుక ఒక మంచి ఆలోచన తీసుకొని, మనం కనుక సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఎన్ని విషయాలు చెప్పొచ్చు బయటికి, ఎంత గొప్ప సబ్జెక్ట్ నేర్పించవచ్చు బయటికి. ఏదో ఉందనుకుంటున్నారు, అక్కడ ఏమీ లేదు. బైబిల్ ఒక లైన్లో సింపుల్గా చెప్పేసింది. ఏం చెప్పింది? ఒక లైన్లో యోబు గ్రంథం మనం చూస్తే 37వ అధ్యాయంలో 12వ వచనం ఎంత క్లియర్గా ఉంది. 400 కోట్లు 500 కోట్లు ఖర్చు పెట్టి చేసే ఎక్స్పెరిమెంట్లకి సింగిల్ లైన్ ఆన్సర్. ఇంకా రీసెర్చ్లు చేస్తూనే ఉన్నారు వాళ్ళు. రిజల్ట్ మనం చెప్తున్నాం చూడండి. రీసెర్చ్లు వాళ్ళు చేస్తున్నారు, రిజల్ట్ మనం చెప్తున్నాం. కొన్ని వందల సంవత్సరాల తర్వాత అయినా కానీ రిజల్ట్ ఇదే వచ్చింది. ఏంటి? యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే చదవని ఎంత చక్కగా ఉంది. నరులకు నివాసయోగ్యమైన బుధగ్రహం మీద అన్నాడా? నరులకు నివాసయోగ్యమైనటువంటి ఫ్లూటో గ్రహం అన్నారా? లేదండి. నరులకు నివాసయోగ్యమైనది ఒకటే ఉంది. ఆ ఒకటి ఏంటయ్యా అంటే భూగోళం మీద. ఇంకెందుకు మనం ప్రయత్నాలు చేయాలి చెప్పండి? అక్కడెక్కడో వాటర్ ఛాయలు కనిపించాయంట, ఇక్కడెక్కడ ఏవో కనిపించాయంట. ఇప్పుడు అక్కడ ఏదో ఉందని తెలుసుకోవడానికి ఇక్కడ రాకెట్లు చేసి శాటిలైట్లు చేసి పంపించేస్తున్నారు. ఇవి వెళ్ళి ఏం చేస్తున్నాయి? ఎంతకనగానే దేవుడు సూర్యుని యొక్క కిరణాలు మన మీద డైరెక్ట్గా పడకుండా పెట్టినటువంటి O3 లేయర్, దానినే ఓజోన్ లేయర్ అంటారు. ఈ రాకెట్స్ శాటిలైట్స్ అన్నీ వెళ్ళిపోయి వ్యర్థ పదార్థాలన్నీ స్పేస్లో అలా వదిలేస్తున్నాయి. ఆ తర్వాత ఆ ఓజోన్ లేయర్ చక్కగా డిస్టర్బ్ అయిపోయింది. అందులో నుంచి యూవీ రేస్ డైరెక్ట్గా మన బాడీ మీద పడింది. అలా వచ్చిందే క్యాన్సర్. అసలు ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో దేవుడు మనిషిని చేసినప్పుడు లేని క్యాన్సర్ ఇప్పుడు ఎలా వచ్చింది మీరు చెప్పండి? ఎలా వచ్చింది? ఎంతకనగానే మనం చేసిన శాటిలైట్స్ అన్నీ పైకి వెళ్ళిపోయి అదిగో O3 లేయర్ని డిస్టర్బ్ చేయటం వల్ల, సన్ నుంచి డైరెక్ట్గా రాబోయే రేస్ అన్నీ మన మీద పడడం వల్ల ఈ యొక్క క్యాన్సర్ వచ్చేసింది. ఇదొకటేనా? మీరు ఆలోచించండి. కాదండి, ఇంకా చాలా ప్రయోగాలు. మనిషి వీడు చేసే ప్రతి ప్రయోగం వెనక ఏదో ఒక నష్టం ఉంటూనే ఉంటుంది. వాటర్ను పొల్యూట్ చేశారు. దేనికి పొల్యూట్ చేశారు? ఏదో కెమికల్స్ కనిపెడతానికి పొల్యూట్ చేశారు. ఇప్పుడు దాంట్లో నుంచి మళ్ళీ వ్యర్థ పదార్థాలన్నీ వస్తాయి. అవన్నీ మనం తాగుతాం. రకరకాల చెత్త అంతా వచ్చింది. ఇక దీని గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఒక సైన్స్ సబ్జెక్ట్ అయిపోద్ది. మళ్ళీ స్పిరిచువల్ క్లాస్ అవుతుంది, సైన్స్ క్లాస్ అయిపోద్ది. మనిషి చేసినటువంటి దోషాల వల్ల ఏమైపోతుంది? ఎంతకనగానే ఈ ప్రకృతి డిస్టర్బ్ అయ్యింది. ఈ ప్రకృతి డిస్టర్బ్ అవ్వడం వల్ల ఎప్పుడు వానాకాలమో తెలియట్లేదు, ఎప్పుడు ఎండాకాలమో తెలియట్లేదు, ఎప్పుడు శీతాకాలమో తెలియట్లేదు. అన్నీ మిక్స్ అయ్యి వచ్చేస్తున్నాయి అంతే. అన్నీ మిక్స్డ్ వెజిటేబుల్ అన్నట్టుగా. టమాటా పచ్చడి, తర్వాత మామిడికాయ పచ్చడి, తర్వాత ఇంకేముంటాయి, వెండి మిరపకాయ పచ్చడి, అన్ని పచ్చళ్ళు కలిపి తింటే ఏమవుతుంది? ఎందుకు ఆరోగ్యంగా ఉంటామా? ఉండవు. అదే భూమి మీద ఎన్ని ప్రయోగాలు. అదే భూమి మీద నీ పంట విస్తారంగా రావాలనుకుంటున్నారా? బీటీ పత్తి విత్తనాలనే వాడండి అంటాడు అంతే. ఆ విత్తనాలలో ఏవో కలిపేసాడు. మరలా నీ పంట ఎక్కువ దిగుబడి రావాలనుకుంటున్నావా? అయితే ఒక పని చేయి, ఈ నైట్రోజన్ వీటిని మాత్రమే వాడండి అంటాడు. అది ఎంత వేస్తాం చెప్పండి? సంవత్సరానికి ఎంత పండాలని దేవుడు చెప్పిన తర్వాత అంతే పండుద్ది. అది ఇంకా ఎక్కువ తీసుకోవాలని కెమికల్స్ అన్నీ కలిపేసి ఆ భూమిని పాడు చేసి, వెరీ గుడ్, ఇది పంటకు పనికిరాదు, ఇంకా
పనికి రాకుండా చేసింది ఎవడు ఇంతకీ? ఈడే. పంటకు పనికిరాదు కాబట్టి ఏం చేద్దాం తెలుసా? దీన్ని చెరువు తవ్వి దీంట్లో రొయ్యలు పెంచుతాం. రొయ్యలు మనం పెంచాల్సిన అవసరం లేదు, అవి ఆటోమేటిక్గా పెరుగుతాయి. కానీ వీడు బిజినెస్ కోసం ఏం చేశాడు? ఇంతకీ ఈడు పెంచడం మొదలెట్టాడు. మొదలెట్టిన తర్వాత ఇగో మా శ్రీను తమ్ముడు అయితే బాగా చెప్తాడు ఇవన్నీ కూడా. మనం తినేది రొయ్యలు కాదు, కెమికల్స్. ఆడి కెమికల్స్ అన్నీ వేసి 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 నెల రోజుల్లో పెద్దగా అవ్వాల్సిన రొయ్య 10 రోజుల్లో పెద్దగా అయిపోతాయి. అది కెమికల్స్తో పెరిగిందా, న్యాచురల్గా పెరిగిందా? కెమికల్స్తో పెరిగింది అది. ఇలా మన దోషాలన్నీ ఏమైపోయి ఎంతగానో ఆ రొయ్యలు తినటం వల్ల మనం కెమికల్స్ తింటున్నాం, రొయ్యలు తింటున్నావా? కెమికల్స్ తింటున్నాం. కెమికల్స్ తిన్నాక పట్టాల్సిన పోషకాలు వస్తాయి, దీనికి రావు. అందుకే మీ దోషములు అనేవి వాటి క్రమమును తప్పించెను. కనుక ఇప్పుడు ఒక పక్కన వాక్యము తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళు నాశనం చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, వాళ్ళది తెలియజేస్తున్నారు అనుకుందాం. తెలియజేసినా నష్టం ప్రకృతిలో ఉన్న మనకే. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మనం ఏం చేయాలి ఇంతకీ? మరి ఇదంతా ఇలా కనపడుతూ ఉంది కదా, మరి అక్కడ ప్రకటన గ్రంథంలో కనబడిన ఆ మాట సంగతి ఏంటి ఇంతకీ? ఎవరికి అధికారం ఉందంట? ఎవరికి అధికారం ఉంది ఇంతకీ? ఎవరైతే ఆయనకి ఇష్టంగా ఉంటారో వాళ్ళు ఒక మాట చెప్తే ఈ ప్రకృతి లోబడుతుంది. అలాంటి అధికారం దేవుడు వాళ్ళకి ఇచ్చారు. మరి మనకివ్వలేదా? వాళ్ళకే ఇచ్చారంటే వాళ్ళకే కాదు, ఆయనను ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఎవరినైతే ప్రేమిస్తున్నారో ప్రతి ఒక్కరికి ఈ అథారిటీ ఉంది. కానీ మనం ఎక్కడ ఆగిపోయాం ఇంతకనగానే? మనం ఎక్కడ మనం స్ట్రక్ అయిపోయాం, ఎక్కడ స్టాప్ అయిపోయాం, మన ఎదుగుదల ఎక్కడ ఆగిపోయింది ఎంతకనగానే? అందుకే నేను చెప్తుంటే ఎదగాలి, ప్రతి క్రైస్తవుడు ఎదగాలి. ఎలా ఎదగాలి? 66 పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అంశం పట్ల స్పష్టత తెచ్చుకొని దేవుడు తన కుమారుడు ఎలా ఉండాలని కోరుకున్నారో ఆ స్థితికి తగినట్టుగా మనం వెళ్ళగలగాలి. మన స్థితి మీరు అనుకుంటున్నారు ఆదివారం తెల్ల చొక్కా వేసుకొని లేదా ఆదివారం ఒక షర్ట్ వేసుకొని బైబిల్ జిప్పెట్టుకుని అలా చక్కగా వెళ్ళి హల్లెలూయా అని వచ్చేది అనుకుంటున్నారు చాలామంది. మీరు అక్కడే ఆగిపోయారు. చూడండి, మీరు కూడా అక్కడ ఎలా ఎంతకనగానే ఎన్ని రోజులు అవుతుంది మీరు చెప్పండి? గలతీ పత్రిక మొత్తం వివరణ అంతా చెప్పి ఎన్ని రోజులు అవుతుంది? చాలా రోజులు అవుతుంది. ఎంతమంది కంప్లీట్ చేశారు? ఊరుకో అన్న, గలతీ పత్రిక దాకా ఎందుకు, ఫస్ట్ ఆ జేసీఎంసీ అవ్వలేదన్న అంటారు కొంతమంది. ఎందుకు అవ్వలేదు జేసీఎంసీ? ఇంతకీ బిజీ అన్న అంటే మనం ఎక్కడ ఉండిపోయాం ఎంతకనగానే? మన పనుల్లో మనం ఉండిపోయాం, మన ఆలోచనలో మనం ఉండిపోయాం, మన పద్ధతులు, మన పనులు. అందుకే దేవుడు అంటున్నారు, ఒరే అందరూ సొంత పనుల్లో బిజీ అయిపోయారు తప్ప దేవుడి పనులు ఎవరు కనిపించట్లా. ప్రతి ఒక్కడు బిజీ 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 బిజీ. ఏంటి అంత గొప్ప పనులు ఏమున్నాయి నీకు ఇంతకీ? లోకంలో బ్రతకాలి కదా. అలాంటి వాడికి ఇవ్వాలా చెప్పండి అథారిటీని? అలా ఉంటే నీకు ఇవ్వాలా చెప్పండి అధికారం? మనకి ఇవ్వాలా? ఇప్పుడు జ్యోతక్క ఉంది, 24 గంటలు ఇక లోకం మీదే బ్రతుకుతుంది అనుకో. ఆదివారం మాత్రం మికాయేల్లాగా ఉండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఇక సాతానికి దీనికి ఏ సంబంధం లేదన్నట్టుగా సాతాను ఈజీక్వల్ టు జ్యోతక్కలా ఉందనుకో. జ్యోతక్కకి ఎందుకు ఇవ్వాలి మీరు చెప్పండి? ఒక క్రూరమృగం గురించి మనం నేర్చుకున్నాం ఆర్ఎఫ్లో. క్రూరమృగం లాంటి తత్వం అనుకుంటే నీకు అధికారాన్ని ఇస్తే ఇంకేమైనా ఉందా మీరు చెప్పండి? లేదు. కానీ మీరు ఆలోచిస్తే కనుక అలాంటి అధికారాన్ని వినియోగించుకున్న వాళ్ళు కనబడతారు బైబిల్లో మనకి. సద్వినియోగం చేసుకున్నటువంటి వాళ్ళు మనకు కనబడతారు. ఇది మీరు జస్ట్ లైక్ దట్ వింటే మీకు అర్థం కాదు ఈ సబ్జెక్టు. లోతుగా వెళ్ళి మీరు ఆలోచించాలి, అప్పుడు అర్థమవుతుంది. వీ హ్యావ్ ద పవర్. మనం ఎవరయ్యా ఎంతకనగానే? మనల్ని ఏదో ఒక మూలన కూర్చునే వాళ్ళ దేవుడు మనల్ని చేయలే. మనకి ఏమొచ్చాయా ఎంతకనగానే? పరలోకమందున్న ప్రభువా నేను పురుగు వంటి వాణ్ణయ్యా, చెద పురుగు వంటి వాణ్ణయ్యా, ఇదే వచ్చు మనకి. ధూళి వంటి వాణ్ణయ్యా, అవునయ్యా మనం ధూళి వంటి వాళ్ళమే, కాదనట్లేదు, నిజమే. ప్రతి క్రైస్తవుడు కూడా క్రైస్తవ్యంలోకి రాకముందు ధూళి వంటి వాడే, పెంట కుప్పల మీద ఉండేవాడే, ఒక పెంట పురుగు లాంటివాడే. దేవుడి దగ్గరికి రానంత వరకు ప్రతి ఒక్కడు ఎన్నిక లేనివాడే, అందులో ఏ సందేహం లేదు. దేవుడి దగ్గరికి వచ్చాక కూడా ఎన్నిక లేనివాడు ఎందుకు అవుతావు చెప్పు? ఆయన సన్నిధిలోకి వచ్చాక, ఆయన చెంతకు వచ్చిన తర్వాత ఇంకా మనం అలాంటి ప్రార్థనలు చేస్తున్నామంటే, అక్కడే ఉండిపోయామంటే దాని అర్థం ఏంటి? ఎంతకనగానే నువ్వు ఎదగడం లేదు, ఆత్మీయ వైకల్యం వచ్చేసింది నీకు. మనల్ని దేవుడు ఏమన్నారు చెప్పండి? ధూళి వంటి వాడు అన్నారు ఆయన మనల్ని, పెంట అన్నాడు మనల్ని ఆయన ఏమన్నారు ఇంతకీ? 1 పేతురు పత్రిక 2 ఏమన్నారు దేవుడు మనల్ని ఎంతకీ? 1 పేతురు పత్రిక 2:9 ఎంత అద్భుతం అంటే దేవుడు మనల్ని ఎలా ఉండాలనుకుంటున్నారు, మనం ఎలా ఉంటున్నాం మీరు చెప్పండి? ఎలా ఉండాలనుకుంటున్నారు, ఎలా ఉంటున్నాం? 1 పేతురు పత్రిక 2:9 మనం చూస్తే ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు? పేతురు గారు రాసిన 1 పత్రిక 2:9
మీరు ఒకప్పుడు ధూళే, ఒకప్పుడు మీరు పెంటే, ఒకప్పుడు మీరు మురిక్కాలమే, ఒకప్పుడు మీరు నల్లే. కానీ చీకటిలో నుండి అలాంటి దుష్టకరమైన చెత్త వాతావరణములో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, క్యాల్కులేట్ చేసుకోండి, రాజులైన యాజక సమూహమును, సరే, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. రాజులైనటువంటి యాజకులు వంటి రాజు ఎక్కడైనా రాజుగా ఉండాల్సినటువంటి వాడు ఎక్కడైనా కానీ ఒక చెప్ప తీసుకొని రోడ్డు మీద అడుక్కుంటాడు. మీరు చెప్పండి. అడుక్కుంటారు ఎవరు? మనం చరిత్రలో చదువుకున్న వాళ్ళం, పిచ్చి తొక్కులక్కని విన్నారు కదా మీరు, పిచ్చి తొక్కులకు. ఆడేం చేస్తాడు? ఇంతకీ రాజే. ఆడి పనులన్నీ పిచ్చి పిచ్చిగా ఉంటాయి. అలాగే క్రైస్తవులందరినీ కూడా దేవుడు రాజులైన యాజకులు అని చెప్తే వీళ్ళు పిచ్చి రాజులు అయిపోయారు. పిచ్చి రాజులు అంటే తెలుసు కదా, ఏం చేస్తాడో తెలియదు, వాడు చేసేవన్నీ అర్థం లేని ఏంటి ఉంటాయి, వాడి ఆజ్ఞలు దరిద్రంగా ఉంటాయి, వాడి విధానాలు దరిద్రంగా ఉంటాయి, వాడి పద్ధతులు దరిద్రంగా ఉంటాయి. మీరు కూడా బాప్తిసం పొందుకున్నాక రాజులైన యాజకులు, మరి మీ విధానాలు ఎలా ఉన్నాయి మీరు ఆలోచించండి, మీ సిస్టమ్ ఎలా ఉంది మీరు ఆలోచించండి. మీరు కూడా అలాగే తగలడ్డారు, అలాగే ఉంటున్నారు. అందుకే దేవుడు మనకిచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి అధికారాన్ని వినియోగించుకోకపోగా అసలు ఆ అధికారం ఉందన్న విషయం కూడా తెలియకుండా బ్రతికేస్తున్నాం మనం. మీరు గమనిస్తే బైబిల్లోకి వెళ్ళి మీరు చూస్తే పరిపూర్ణంగా వినియోగించుకున్నటువంటి వాళ్ళు అద్భుతంగా ఉన్నారు బైబిల్లో. ఫస్ట్ పర్సన్ గురించి మనం ఆలోచించామనుకోండి, యెహోషువ గ్రంథం మనం చూద్దాం. యెహోషువ గ్రంథం మనం చూస్తే 10వ అధ్యాయంలో చూడండి ఎంత చక్కగా ఉంది. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం మనం చూస్తే 12వ వచనం మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం మనం చూసాం అనుకోండి. 12వ వచనం మనం చూస్తే, యెహోవా ఇశ్రాయేలీల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీలు వినుచుండగా యెహోషువ, ఇదిగో మన పరలోకపు తండ్రికి ఇలాగూ ప్రార్థన చేసినాం, సూర్యుడా. అండి ఎంత ధైర్యం ఉండాలండి ఆ మాట చెప్పాలంటే. సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఏమండి, క్రైస్తవుడుగా మనకి కూడా సేమ్ పవర్ ఉందండి, అదే అధికారం ఉందండి. ఎప్పుడు తండ్రికి ఇష్టంగా మనం ఉండాలి. తండ్రి మనల్ని ప్రేమించాలి. ఎంత ప్రేమించాలి తండ్రి మనల్ని ఎంతకనగానే, మనం ఏం చెప్తే అది చేయడానికి ఆయన ఇష్టంగా ఉన్నారు అనేంతగా మనల్ని ప్రేమించాలి. మనం కూడా ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ అప్పుల సమస్యలన్నీ తీరిపోవాలి ప్రభువా అంటే ఎక్కడ ఉండిపోయాం మనం? ఎంతకీ అక్కడే ఉండిపోయాం. మనం కూడా ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ త్వరగా పాస్ అయిపోవాలి ప్రభువా. ఎక్కడ ఉన్నాం ఇంతకీ? ఆ ఎగ్జామ్ దగ్గరే ఉండిపోయాం మనం. ఇంకా ఎక్కడ ఉన్నాం ఇంతకీ? ప్రభువా చూడండి, కొన్ని ఏరియాస్కి మనం వెళ్ళాం అనుకోండి, ఏమండి మోకాళ్ళ నొప్పుల కోసం ప్రార్థన చేయండి అంటారు, లేకపోతున్నామండి కొంచెం నడుము నొప్పి కోసం ప్రార్థన చేయండి అంటారు. అంటే ఎవరు మనం ఇంతకీ? రాజులైన యాజక సమూహం అయ్యండి అక్కడే ఆగిపోయాం. అంటే ఏంటన్నా వాటి కొరకు ప్రార్థన చేయకూడదంటే చెయ్యాలి. ఎందుకు చేయకూడదండి? మ్యాథ్స్ ఎగ్జామ్ కోసం ప్రార్థన చేయొచ్చు, మోకాళ్ళ నొప్పి కోసం చేయొచ్చు, నడుము నొప్పి కోసం చేయొచ్చు, దేనికోసమే మనం ప్రార్థన చేయొచ్చండి. కానీ ఎందుకు చేస్తున్నారు మీరు ఆ ప్రార్థన? సరే, నీకు మోకాళ్ళ నొప్పి తగ్గిందనుకో, ఏం చేస్తావు చెప్పు? ప్రశ్న, నీకు మోకాళ్ళ నొప్పి ఎందుకు తగ్గాలి చెప్పు? ఎందుకు తగ్గాలి చెప్పండి? ఎందుకు తగ్గాలి? ఇంతకీ నువ్వు మ్యాథ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. ఎందుకు క్వాలిఫై? రీజన్ చెప్పండి. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? నీకు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం వెనక కారణం ఏంటి? ఇంతకీ ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకోవడానికా? లేదంటే కనుక మోకాళ్ళ నొప్పులు తగ్గానుకో పొలం పనికి వెళ్ళటానికా? సరే, పొలం పనికి వెళ్ళడం పాపమేం కాదు, వెళ్ళావు. ఎందుకు వెళ్ళావు పొలం పనికి? దాని ద్వారా దేవునికి యొక్క పనులు ఏం జరుగుతున్నాయి? సరే, నీ పంట బాగా పండింది, ప్రార్థన చేద్దాం, పండుద్ది. దేవునికి ప్రార్థన చేస్తే, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడే ఆగినప్పుడు పంట పండదా? మీరు చెప్పండి, పండుద్దా లేదా? సూర్యుడే నోరు మూసుకొని అక్కడ ఆగిపోయినప్పుడు మనం ప్రార్థన చేస్తే మరి పంట పండదా? 100% పండుద్ది, అందులో సందేహమే లేదు. మరి ఎందుకు పండాలి? ఇక్కడ సూర్యుడు ఎందుకు ఆగాలి, అక్కడ పంట ఎందుకు పండాలి? ఇక్కడ మోకాళ్ళ నొప్పులు ఎందుకు తగ్గాలి, అక్కడ సూర్యుడు ఎందుకు ఆగాలి? రీజన్ ఇంపార్టెంట్. రీజన్ లేకుండా మనం ప్రార్థన చేసాం అనుకోండి, ఉపయోగం ఉంటుందండి. మన ప్రార్థన ఎందుకు దేవుడు వినట్లేదయ్యా ఎంతకనగానే రీజన్ లేదు అక్కడ.
ఏంటి ఆ రీజన్ ఇంతకీ? తగ్గాలి 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 తగ్గాలి, పాస్ అవ్వాలి పాస్ అవ్వాలి. ఎందుకు పాస్ అవ్వాలి? ఎందుకు తగ్గాలి? ఎందుకు రావాలి? ఎందుకు పోవాలి? నీ అప్పులన్నీ పోవాలి, ఎందుకు పోవాలి? నువ్వు ఎగ్జామ్స్ అన్నీ క్వాలిఫై, ఎందుకు క్వాలిఫై అవ్వాలి? నీకు మంచి జాబ్ రావాలి, ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? రీజన్ ఏంటి ఇంతకీ? ప్రభువా, నాకు కనుక మంచి జాబ్ వచ్చిందనుకో ప్రభువా, మంచి కారులో కారులో సువార్త ప్రకటిస్తావా? కాదే, మరేం చేస్తావు? మంచి కారులో మా వీధిలోకి వెళ్ళి నేను గనక డోర్ ఓపెన్ చేస్తే నీ సాక్షిగా వాడబడతానే. అదేం సాక్షిగా వాడబడటం? అదేం సాక్షిగా? మొన్న ఎవడో కామెంట్ పెట్టాడండి, ఒకడు కామెంట్ పెట్టాడు, నా అప్పులన్నీ తిరిగిపోతే నీ సాక్షిగా నిలబడతా. ఏంటి, ఏం నిలబడతావు ఇంతకీ? చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తాను అప్పులు తీరిపోయాయని చెప్తావా? అదే సాక్షిగా నిలబడటం అంటే? మన ప్రార్థన ఎందుకు అంగీకరించబడట్లేదు ఎంత కనుక రీజన్ లేదు అక్కడ, నో రీజన్. ఇక్కడ రీజన్ ఉంది. ఏంటి రీజన్ ఇంతకీ? శత్రువుల మీద పగ తీర్చుకోవాలి, దేవుని నామానికి అవమానం కలగకూడదు, దేవుని నామానికి ఘనత రావాలి, దేవుని పిల్లల జోలికి ఎవడైనా రావాలంటే గుండెలు కరిగిపోవాలి. అది కాన్సెప్ట్. ఇశ్రాయేలుల పేరు ఎత్తాలంటేనే మిగిలిన రాజులందరికీ గుండెలు కరిగిపోవాలి. అది రీజన్ అక్కడ. దేవుని పిల్లల జోలి వెళ్ళకూడదురా బాబోయ్, వాళ్ళ వెనకాల ఎవరున్నారు తెలుసా? జీవమగల దేవుడు ఉన్నారు, ఆయనతో పెట్టుకున్నామంటే మాడి మసి అయిపోతామంటే ప్రకృతి కూడా స్తంభించిపోద్దంతన్న విషయాన్ని ప్రపంచం మొత్తానికి ప్రాక్టికల్గా చూపించాలనుకున్నారు యెహోషువ గారు. అందుకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత మనోళ్ళు ప్రార్థన చేస్తున్నారు, చేయట్లేదు అక్కడ. 7 వారాలు ప్రార్థన చేసి ఆపలేదు దాన్ని. మనం కూడా అంతే కదా. మీకు గర్భఫలంలో రావాలనుకోండి, ఈ సంఘానికి 7 వారాలు రండి, అప్పుడు వచ్చేస్తుందండి. ఇది ఎక్కడ కాన్సెప్ట్ అండి? బైబిల్లో ఉందా? మీరు చెప్పండి. లేదు. ఎందుకు? సరే, ఆడంటే వాక్యం తెలియక చెప్పాడు అనుకుందాం, మరి నువ్వెందుకు వెళ్తున్నావు? ఎందుకు? నీకు తెలియదు కదా, మనకే తెలియదు కదా. అందుకే నేను చాలామందికి ప్రతి ఒక్కరికి చెప్పామాట, బైబిల్ చదవండి, బైబిల్ నేర్చుకోండి, 66 పుస్తకాల మీద మీకు ఒక పట్టు ఉండాలి, మీకు ఒక స్పష్టత ఉండాలి. లేదంటే ఇలాంటివి ఎంటూ ఉంటాం, మనం ఎన్ని నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాం అంతే. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తూ ఉంటాం. రీజన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు చూస్తానండి, మరొక సందర్భం మనం చూద్దాం. నిజంగా అద్భుతం అండి. అంటే దేవుడు గనక ఒక వ్యక్తిని ఇష్టపడితే అతనికి ఎలాంటి పవర్స్ ఇస్తారో మీకు తెలియాలి, మీకు అర్థం అవ్వాలి. అంటే ఆత్మీయంగా ఎదగటం అంటే ఇదండి. ఆత్మీయంగా ఎదగటం అంటే తండ్రికి మనకున్న రిలేషన్ ఎలా ఉండాలంటే, దేనికి భయపడకుండా నాకేమైందిరా, నాకేంట్రా, నాకేం ప్రాబ్లం రా, ఒక మాట నా తండ్రిని అడిగితే చాలబ్బా చేసేస్తారు. ఒక మాట నా తండ్రికి నేను చెప్తే చాలు జరిగిపోతున్న కాన్ఫిడెంట్ నీలో వచ్చేంత ఎదగాలి. దేవునిలో ఎదగటం అంటే అది ఎదగటం అంటే. దొంగ వేషాలు వేసుకుంటూ వేషధారికి వెళ్ళి బ్రతకటం అది కాదు ఎదగటం అంటే. నిర్గమకాండం చూసారనుకోండి, దేవుడు మాట్లాడుతున్న మాటలు మీరు చూస్తే, దేవునికి ఇష్టంగా బ్రతికినటువంటి మోషే దేవుడి మాట విని, మనలా కాదు, మనం కూడా వింటాం దేవుడి మాట. ఇప్పుడు వింటలే మీరు అందరూ చక్కగా వింటారు కదా, నేనే విన్నా ఒకప్పుడు. మనందరం వింటాం దేవుడి మాట. వినడం ఇంపార్టెంట్ కాదు, దేవుడి మాట విని కై కొనగలగాలి. దేవుడి మాట విని మోషే గారు ఎలా బ్రతికారో తెలుసా మీకు? ఎలా బ్రతికారు ఎంతకనగానే, మోషే గారికి ద బెస్ట్ ఆఫర్ ఏంటి ఎంతకనగానే, ఈజిప్ట్ కంట్రీ మీద ఫరోగా ఉండే గొప్ప అవకాశం. దాన్ని ఇచ్చి అన్నాడు అంతే మోషే. మనం అనుకో, అబ్బా మంచి అవకాశం వచ్చిందిరా, బల్లె ప్రభువా నీ పిల్లలు సేఫ్గా ఉండాలి అంతే కదా, నేను చూసుకుంటా అని మన వాక్యాన్ని మార్చేసి వక్రీకరించేసి మనకు అనుకూలంగా బైబిల్ రాసేస్తాం. అందుకే మనకి ఇవ్వాలి అవకాశం, బైబిల్ రాసే అవకాశం వాళ్ళకి ఇచ్చారు. యెషయా గారికి, యెహెజ్కేలు గారికి ఇచ్చారు, ఇర్మియా గారికి ఇచ్చారు. మనకి ఇచ్చుంటేనా ఇంకోరా ఉండేదాం బైబిల్, అంతే కదా. అంటారు కదంటారా, మనకి ఇచ్చుంటే మోషే గారికి ఇచ్చారు కాబట్టి పద్ధతికి వెళ్ళింది. ఆ 5 కాండాలు అద్భుతంగా ఉన్నాయి. మనకి ఇచ్చుంటే 15 కాండాలు చేస్తాం మనం, అంటారు కదంట. అంటే మనకి ఇవ్వగలగాలి కదా దేవుడు మనల్ని. నన్ను వాడుకో ప్రభు, ఆ పాటలు కూడా ఉంటాయి కదా, వాడుకో ప్రభు. ఏంటి వాడుకునేది? నువ్వు వాడతావు దేవుణ్ణి బాగా కదా. మనం దేవుణ్ణి వాడటం మనిషికి అండి, మరొక మనిషిని వాడటం అలవాటైపోయి దేవుణ్ణి కూడా వాడుకోవటం మొదలెట్టారండి, అంటారు కదా. మోషే గారు చూడండి ఎలా ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక చూస్తే 11వ అధ్యాయం అండి. దట్ ఈస్ ద నేచర్. అలాంటి అంత ఎదగాలి నువ్వు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం చూసాం అనుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే 24వ వచనంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి పొందుకున్నాడు, జ్ఞానం వచ్చింది,
పొదలో దేవుడు మాట్లాడిన తర్వాత ఆ మాటలు మనసులో పడ్డాయండి, ముద్రించేసుకున్నాడు. హృదయం అనే పలక మీద బలంగా రాసేసుకున్నారు. విశ్వాసంలో ఎదిగారు. ఎలా ఎదిగారు అంటే విశ్వాసాన్ని బట్టి పెద్దవాడైన తర్వాత ఏమంటారు, ఇంతకే ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాప భోగము అనుభవించుట కంటే దేవుని పిల్లలతో, దేవునికి ఇష్టమైన వారితో, దేవుడికి నచ్చినటువంటి వారితో శ్రమ అనుభవించటం మేలని అది కోరుకొని వాళ్ళతో ముందుకెళ్ళిపోయారండి. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు ఇష్టపడలేదు. నాకు వద్దు ఈ స్టేటస్, వద్దు ఈ డబ్బు, వద్దు ఈ అధికారం, వద్దు. ఏం కావాలి నీకు? అదిగో వాళ్ళు కావాలి. అరే వాళ్ళు బానిసలు రా, అయినా నాకల్లా కావాలి. వాళ్ళు నీకు బానిసలుగా కనపడుతుంటే నాకు దేవుని పిల్లలు కనబడుతున్నారు. నాకు అరే ఇక్కడ మంచి డబ్బు ఉందిరా, ఈ డబ్బు నాకు వద్దయ్యా. ఇలా దేవుని కోసం సర్వస్వం సమర్పించుకున్నటువంటి ఒక వ్యక్తి దేవా అని నోరు తెరిచి అడిగితే దేవుడు చేయరా? మీరు చెప్పండి, నువ్వేం త్యాగం చేసావు దేవుడి కోసం చెప్పబ్బా, నీకెందుకు చేయాలి? మోషే గారు అనుకోండి, అధికారం అన్నాడు అంతే. అది అల్పకాలం మళ్ళీ పాపమయ్యా, అల్పకాల పాప భోగం నాకు వద్దు. అధికారం వద్దన్నారు, స్టేటస్ వద్దన్నారు, డబ్బు వద్దన్నారు, ఏమి వద్దనుకొని మరి ఏం కావాలి నీకు? నా దేవుడు కావాలి. దేవుడితో నువ్వు వెళ్ళామనుకో నీ ప్రాణం తీస్తా, తీసేసుకో. వాళ్ళతో ఉంటే నీకేమొస్తుంది? బానిసలు, నా దేశంలో బానిసలు. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు నువ్వు ఎందుకే? నాకు వాళ్ళే కావాలి. ఎంత సమర్పించుకొని వచ్చి అప్పుడు ఒక మాట అడిగితే దేవుడు ఏమంటారు మీరు చెప్పండి? పో నీ చేయనంటారా? అనరండి. చీచి నువ్వు అంతా నీ చేయను అలాగనరండి. ఆయన నా కుమారుడా నీకేం కావాలో చెప్పు. మాట నోట ఉండగానే జరుగుద్దండి. మీరు గమనిస్తే మాట నోట ఉండగానే 400 మంది ప్రవక్తలు ఒకవైపు, ఒక్కడే ఒకవైపు. 400 మంది తలుచుకుంటే చంపేయచ్చు. లే భయపల్లా డేరుగా నుంచున్నారు. తండ్రి ఈరోజు వీళ్ళకి నువ్వేంటో నువ్వు చూపించాలనుకుంటున్నాను, పైనుంచి ఇగో అగ్ని అలా రావాలి. మాట నోట ఉండగానే అగ్ని వచ్చేసిందండి. ఈ ప్రకృతిని కంట్రోల్ చేసే కెపాసిటీ దేవుడికి మాత్రమే కాదు, ఆయన పిల్లలకి కూడా సర్వాధికారం ఉంది. ఎప్పుడంటే మన సొంత ప్రయోజనాల ప్రకారంగా బ్రతుకుతూ అప్పుడప్పుడు వచ్చి గట్టిగా అరిసి ఆరాధన చేసే వాళ్ళకి కాదండి. అలా కాదు, ఏళ్ళకలా బ్రతకాలి. 400 మంది ఏకమైనా కానీ నేను మాత్రం సింగిల్, నేను మాత్రం నా తండ్రి కోసం నిలబడతా. ప్రపంచం అంతా వెలివేసినా కానీ నేను మాత్రం నా ప్రభువు కొరకు నిలబడతా. ఊరంతా వెళ్ళేసి రాళ్ళతో కొట్టినా కానీ లేచి మళ్ళా దులుపుకొని సువార్త ప్రకటించడం కోసం వెళ్ళిన పౌలులా మనం బ్రతకాలి. మోషేలా మనం బ్రతకాలి. ఎలా బ్రతికారు మోషే? ఎంతకీ ఇదిగో విశ్వాసాన్ని బట్టి పెద్దవాడైపోయిన తర్వాత విశ్వాసాన్ని బట్టి ఇక ఐగుప్తు ధనం కంటే కూడా నాకు దీకుని పిల్లలతో నింద అనుభవించడం మేలు. ఈ పదాలన్నీ దేవుడు హృదయాన్ని చూసేవారు కదా, మనసును చూసేవారు కదా, లేయర్స్ లోపలగా ప్రతి కణాన్ని చూసే దేవుడు కదా. అలా చూసినటువంటి దేవుడు మోషే అలాంటి చూసిన తర్వాత దేవునికి మోషే ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మాట్లాడుతున్న మాటలు మీరు చూడండి. నిర్గమాకాండానికి వచ్చేస్తే ఆయన ఎలా మాట్లాడుతున్నారు? ఇంతకీ నిర్గమాకాండము 14వ అధ్యాయం మనం చూసాం అనుకోండి. నిర్గమాకాండము 14వ అధ్యాయంలో 14వ అధ్యాయము 15వ వచనంలో అంతలో యెహోవా మోషేతో ఏమయ్యా మోషే ఏడున్నావు? ఇంతకే ఏంటి సంగతి ఏంటి చెప్పు, ఏడున్నావేంటి ఇంతకీ? నిర్గమాకాండం 14వ అధ్యాయం 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో నీవేలా నాకు మొర్రపెట్టుచున్నావు? సాగిపోవుడని ఇశ్రాయేలులతో చెప్పుము, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి. చెయ్యి అంటున్నారా చేస్తా అంటున్నారా? చేసేయి. నువ్వు వెళ్ళి చెయ్యి పెట్టు, నీ కర్ర తీసుకెళ్ళి దాని మీద పెట్టు, నేను చేస్తాను అనట్లేదండి. నువ్వు నీ చెయ్యి లేపి ఇదిగో నీ కర్రతోటి ఆ సముద్రం మీద పెట్టి దానిని పాయలుగా చెయ్యి. ఎందుకంటే ఈ ప్రకృతి మీద అధికారం అనేది ఆయన పిల్లలకి కూడా ఉంది. ఎప్పుడు ఉంటుంది? మళ్ళీ మీరు వెళ్ళిపోవాలి. ఏం చేయాలి? అంతకు మీరు దేవుని కోసం బ్రతకాలి. దేవుని కోసము కూడా బ్రతకడం కాదు, దేవుని కోసం కూడా బ్రతకటం వేరు, దేవుని కోసమే బ్రతకటం వేరు. నీ స్టడీ దేవుడి కోసం అయి ఉండాలి, నీ జాబు దేవుడి కోసం అయి ఉండాలి, నీ వివాహం దేవుని కోసం అయి ఉండాలి, నీకు పుట్టబోయే పిల్లలు దేవుని కోసం అయి ఉండాలి. నీకు కలిగిన ప్రతి ఒక్కటి దేవుని కోసం అయి ఉంటే ఇదిగో వీళ్ళకలాగా
మోషేలాగా, ఏలియాలాగా, యెహోషువలాగా, ఇర్మియాలాగా, యెహెజ్కేలాగా, పౌలులాగా, వీళ్ళకలాగా మనం కూడా ప్రతి ఒక్కటి దేవుని కోసమని మనం బ్రతకగలిగితే, మన ప్రతి ఆలోచన దేవుడిదై ఉండాలి. మన బుర్రలో పుట్టే ప్రతి ఆలోచన తండ్రిదై ఉండాలి. అలా తండ్రి దయ ఉండి మనం బ్రతకగలిగితే ఈ ప్రకృతితో మనం ఏదైనా చేయొచ్చు. ఈ ప్రకృతిని ఏదైనా చేయొచ్చు, ఈ ప్రకృతితో ఏదైనా చేయొచ్చు. అది దేవుడు చెప్తున్నటువంటి మాట అండి. దేవుడు మనకు ఆదేశిస్తున్నటువంటి మాట అండి. కేవలం వాళ్ళకి మాత్రమే కాదు, ఆ భక్తులకు మాత్రం అనుకుంటే మీ పొరపాటు. ఆ భక్తుల కొరకు మాత్రమే దేవుడు అలా చేశారులే అంటారండి. నేను ఏలియా గారు అలా చేశారయ్యా అని అనుకున్నా. వాళ్ళంటే ఏలియా అంటే మరి నువ్వు, నేను ఇంకా చీడ పురుగుని అంటాడు. వాళ్ళంటే దావీదు గారు, మరి నువ్వు, నేను పేడ పురుగండి అంటాడు. నువ్వు ఇక్కడే పేడ పురుగు దగ్గర ఉంటే చేసేదేం లేదు. నువ్వు చీడ పురుగు దగ్గర, పేడ పురుగు దగ్గర ఉంటే ఎవడేం చేయలేడు. ఎందుకంటే యు ఆర్ కింగ్. ఏమంటున్నారు దేవుడు మనల్ని? కింగ్. మరి ఆయన గురించి కింగ్ ఆఫ్ కింగ్స్. ఆయన రాజులకు రాజు. ఎవరా రాజులు? మనమే. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఎవరా ప్రభువు? మనమే. ప్రభువులకు ప్రభు, ప్రభువుగా ఇక్కడ రాజులుగా ఉన్న మనందరికీ రాజు యేసుక్రీస్తు వారు. మనం లోకాన్ని ఏలాలి. మీరు లోకానికి వెలుగు. లోకం మీ క్రింద ఉంది. దేవుడు ఎన్ని మాటలు చెప్పారు మన గురించి, మనం మాత్రం అక్కడే ఉంటాం. ఎందుకంటే వాక్యాన్ని చదవకపోవటం వలన, వాక్యాన్ని ధ్యానించకపోవటం వలన, మరి నేర్చుకున్న వాక్యాన్ని క్రియల్లో పెట్టకపోవటం వలన మనం అక్కడే ఉన్నామండి. ఎదగడం లేదండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళామనుకోండి. కాలాన్ని బట్టి చూస్తే ప్రకృతిని కంట్రోల్ చేయాల్సిన వ్యక్తిగా ఉండవలసిన వాడై ఉండగా నువ్వు ఇంకా బోధకుడుగానే ఉన్నావు. నా గురించి నేను చెప్పుకుంటాను. ఇది కాలాన్ని బట్టి చూస్తే ప్రకృతిని కంట్రోల్ చేయాల్సిన వ్యక్తిగా ఉండవలసిన వాడనై ఉండగా నేను ఇంకా బోధకుడి దగ్గర ఉన్నా. నా గురించి, మరి మీ గురించి కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా ఇంకా మూలపాఠాల దగ్గర మూలుగుతున్నారు. ఏం చేయాలి చెప్పండి? పరలోకం వస్తుంది అనుకుంటాను, మీకు అస్సలు రాదండి. తండ్రి ఎలాగైతే సమస్తాన్ని ఆపరేట్ చేశారో మనం కూడా తండ్రి వలె మారినప్పుడు మాత్రమే, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి, నేను పరిపూర్ణుడై ఉన్నాను కనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి. మనం అంత గొప్ప విశ్వాసంలోకి వెళ్ళాలి, అంత గొప్ప భక్తి జీవితం మనం జీవించాలి. అప్పుడు మాత్రమే పరలోకం వెళ్తామండి. ఎలాగ అప్పుడప్పుడు కూర్చొని కానుకలు ఇచ్చేసినంత మాత్రాన వెళ్ళము. ఎఫెక్టివ్గా మంచి బాక్సులు పెట్టుకుని ప్రసంగం చేసినంత మాత్రాన అస్సలు వెళ్ళం. నా గురించి కూడా చెప్తున్నా, ఎంత ఎఫెక్టివ్గా ప్రసంగం చేసినంత మాత్రం నేను పరలోకి వెళ్ళను, ఎంత చక్కగా విన్నంత మాత్రాన మీరు పరలోకి వెళ్ళరు. తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే తండ్రి కోరాలి మనల్ని, తండ్రి మెచ్చుకోవాలి మనల్ని, తండ్రి ఇష్టపడాలి మనల్ని. ఫెంటాస్టిక్ మై డియర్ అని మన గురించి తండ్రి చెప్పగలగాలి. అలా చెప్పగలగాలంటే తండ్రికి ఇష్టంగా మనం బ్రతకగలగాలి. అందుకే మీరు చూసారనుకోండి, యాకోబు పత్రికలో ఇలాంటి వాళ్ళందరికీ చెంప మీద చెల్లు అనిపించేలా దేవుడు రాయించారు మాట. యాకోబు పత్రిక 5వ అధ్యాయం మనం చూసాం అనుకోండి, 17వ వచనం మనం చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17 మనం చూస్తే కనుక, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం 17 వర్స్లో దేవుడు చెప్తున్నారు ఏమని, ఇంతకీ ఏలియా మన వంటి స్వభావము గల ఒక మనిషేరా బాబు. ఏలియా చదవండి, ఏలియా మన వంటి స్వభావము గల మనిషే. ఆయన ఏం పైనుంచి ఏదో వచ్చేలా, లేదా భూమిలో నుంచి ఏం వచ్చేలా, లేదా ప్రకృతి దబ్బనేమైనా ఉద్భవించలేదు. ఆయన గురించి రాసినటువంటి మాట, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, కానీ దేవునికి ఇష్టంగా మారారు, దేవునికి ఇష్ట ప్రకారంగా జీవించారు, దేవుని కొరకు ధైర్యంగా నిలబడ్డారు, దేవుని కొరకు దేనినైనా వదులుకున్నారు. మరి నువ్వేం చేశావు? నేనేం చేశాను? ప్రశ్న అండి. మీరేం చేశారు? ఏం చేస్తున్నారు దేవుని కోసం? ఏది మీ జీవితంలో యాక్టివిటీస్ అన్నీ చూసాం అనుకోండి, ఉదయాన్నే 6 గంటలకు లేగాలి, లేచి 2 గంటలు పరిగెత్తాలి, ఆ తర్వాత ఏం చేయడానికి టిఫిన్ తినాలి, తర్వాత వేసాం స్కెడ్యూల్ వేద్దాం ఒకసారి ఏం చేసాం దేవుని కోసం మనం ఇంతకీ. ఆ తర్వాత ఏం చేస్తున్నారు దేవుడి కోసం మీరు ఇంతకీ? 9 గంటలకల్లా ఆఫీస్కి వెళ్ళిపోవాలి, దేనికి? 9 గంటలకల్లా కాలేజీకి వెళ్ళిపోవాలి, దేనికి? 9 గంటలకల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి, తర్వాత 5 గంటలకల్లా వస్తుంది, తర్వాత మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రం దాకా చదువుకున్నాం కదా, మరి సాయంత్రం మరి మనసుకి ఉల్లాసంగా ఆహ్లాదకరంగా మనసు రిఫ్రెష్ అవ్వాలి కాబట్టి, మైండ్ రిఫ్రెష్ అవ్వాలి, మళ్ళీ గ్రౌండ్కి. ఒరే ఇక ఎప్పుడు గ్రౌండ్లోనేనా? గ్రౌండు స్కూలు, గ్రౌండు కాలేజీ, గ్రౌండు ఆఫీసు, గ్రౌండు హాస్పిటల్, అంతే. తండ్రి కొరకు ఏం చేశారు, ఏం చేస్తున్నారు? మీ యొక్క లైఫ్లో దేవుని కొరకు మీరు చేసినటువంటి ఏమున్నాయి చెప్పండి. ఒక మోషే గురించి మనం మాట్లాడుకున్నాం అనుకోండి, నాకు తెలిసి 2-3 సంవత్సరాలు మాట్లాడుకోవచ్చండి. అఫ్కోర్స్ పారిపోయాడు మోషే గారు కూడా, ఒకానొక సందర్భంలో పారిపోయారు ఆయన.
కానీ ఎప్పుడైతే దేవుడు మాట్లాడారో రిటర్న్ వచ్చారండి. రిటర్న్ వచ్చిన మోషే మళ్ళా బ్యాక్ స్టెప్ వేయలేదండి. ఎంత విసిగించారండి ప్రజలు ఆయన్ని. 6 లక్షల మందితో ఏగటం అంటే చిన్న విషయం కాదండి. మన దగ్గర 600 మంది కూడా లేరు. నాకు అప్పటికే విసుకొస్తుంటుంది అప్పుడప్పుడు. 6 లక్షల మంది 6 లక్షల మంది సనుక్కుంటుంటే, 6 లక్షల మంది అనేక రకాలుగా హింసిస్తుంటే, నేరాలు మోపుతుంటే, నిందలు మోపుతుంటే, ఆయన మాత్రం వెళ్ళి పరలోకంలో ఉన్న ప్రభువా, ఏంటి ప్రభువా, ఏం చేయమంటావు ప్రభువా, అది నచ్చిద్దండి దేవుడికి. మనం అనుకో కరాటీ మరాఠీ ఎన్ని చేసేస్తాం వాళ్ళతోటి కదా. ఒక్కొక్కరిని దవడ మీద కొడితే పడుకుంటాడు వెళ్ళి. అదే మనం చేస్తాం అలాగా, పో అంటాం మనం అంతే. ఆయన మాత్రం పో అనలా, మౌనంగా వెళ్ళిపోయాను తండ్రి దగ్గర. ప్రభువా, ఒక్కొక్క సందర్భంలో దేవుడికి బాగా ఇష్టమైపోయి మోషే గారు మిరియామను అహరోను మాట్లాడుకుంటారండి. వెంటనే వాళ్ళని పట్టుకురా అంటారు అంతే. ఈయనకేం అర్థం కాదు. సడన్గా ఈయనకేమైంది, ఈయన ఎందుకు తీసుకురమ్మంటున్నారు, మనలా క్వశ్చన్ లేరండి మోషే గారు ఎప్పుడు కూడా. పట్టుకురా అన్న వెంటనే ఓకే ప్రభువా అంటారు తప్ప, ఇప్పుడు ఎందుకు కుదురుగా ఉండొచ్చు కదా పరలోకంలో నువ్వు అనలేదండి ఆయన. వెళ్ళి అహరోన్ని మిరియామని తీసుకొస్తారు. దేవుడు చెప్పిన తర్వాత అర్థమవుతుంది దీనికి, ఇలా ఎలా ఆలోచిస్తున్నారా నా గురించి అని. చూసారా, స్టిల్ మళ్ళీ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారండి. మరి మన ప్రవర్తన, మన భక్తి జీవితం దేవుడికి నచ్చాలండి. నచ్చింది అనుకోండి, ఇదిగో ఏలియా కూడా మన వంటి స్వభావము గల మనుష్యుడే. తర్వాత అతడు ఏం చేశాడు, అతడు వర్షింపకుండాన్నట్లు అదండి. ఎలా ప్రార్థన చేశారు, ఆసక్తి, ఇంట్రెస్ట్. యేసుక్రీస్తు వారు కూడా ఉదయాన్నే పెందల కాడని లేచి వెళ్ళిపోతారు. ఎక్కడికి జిమ్ము కాదు, యోగా కాదు, ఎక్కడికి వెళ్తారు ఎంతకైనా ప్రార్థన చేయడానికి. మనం కూడా ఉదయాన్న 5 గంటలు లెగిస్తాం. దేనికి, దుప్పటి కప్పుకోవడానికి కదా, అలారం ఆపడానికి. అంటే అలారం ఆపడానికైనా లెగుస్తాం, దుప్పటి కప్పుకోవడం కోసం లెగుస్తాం, లేదంటే కనుక వాష్రూమ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ ప్రశాంతంగా పడుకుంటాం. అది మన జీవితం. అది ఇంక నీ ప్రార్థన ఎందుకు వింటాడు చెప్పండి దేవుడు? నీ ప్రార్థన ఎందుకు వినాలి చెప్పండి క్వశ్చను. మన ప్రార్థన దేవుడు ఎందుకు వినాలి? యేసుక్రీస్తు వారి గురించి రాసినటువంటి మాట మార్కు సువార్తలో చూద్దాం. అసలు మార్కు సువార్త మనం చూసాను. మార్కు సువార్త 2వ అధ్యాయం మనం చూసాం. 2వ అధ్యాయం 1వ అధ్యాయం క్షమించాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. మార్కు సువార్త 1:35 చదవండి. ఏమనుంది? ఆయన యేసుక్రీస్తు వారు పెందల కడన లేచి, అలారం ఆఫ్ చేసి పడుకోలేదు ఆయన, పెందల కడన లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి, ఒంటరిగా వెళ్ళాలి. మళ్ళీ మనం అనుకో ఫోను, ChatGPT, జెమినీ ఉండాలి మన పక్కన, లేదండి డిలీట్. ఎందుకు, పేతురు ఒక పక్క నుంచి ఏదో మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ వీళ్ళందరూ అక్కడికి వచ్చేసరి పేతురు ఎత్తుక్కుంటూ వచ్చేస్తారులేండి కింద. ప్రభువా యాడికి వెళ్ళిపోయి ఏమైనా వస్తారు. పెందల కడని లేచి, తర్వాత పెందల కడని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రేయర్, ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అండి. తండ్రితో మనం ఎంత సమయం గడుపుతున్నాం ఏమండి? బైబిల్ మనతో మాట్లాడుతుందండి, మనం దేవుడితో మాట్లాడాలి. ఇద్దరు సైడ్ నుంచి ఉండాలి కమ్యూనికేషను. తండ్రి వాక్యము ద్వారా మనతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు మనం ఇంట్రెస్ట్కి వెళ్తే. మరి మనం తండ్రితో ఎప్పుడు మాట్లాడుతున్నాం? అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం మనం అంతే. చాలా ఇష్టంగా చేయాలండి ప్రార్థన, చాలా ఆసక్తితో చేయాలండి ప్రార్థన, ఇష్టపడాలంటే దేవుడిని మనం. అందుకే ఏలియా గారి గురించి రాసినందుకు, ఏలియా మనలాంటి స్వభావం గల మనిషే, కానీ మనలా లేరు ఆయన, మనలా మృగంలో లేరు ఆయన. ఆయన మనిషిగా ఇదిగో దేవుణ్ణి ఇష్టపడ్డారు. ఎంత ఇష్టపడ్డారు ఎంత కనుక ఆసక్తితో ప్రార్థన చేయగా మనం కూడా ఆసక్తితో ప్రార్థన చేయగలగాలి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి మన ప్రార్థనకు దేవుడు ఎంత వాల్యూ ఇస్తున్నారో మీరు ఆలోచించండి. నా కుమార్తె ప్రార్థన చేస్తుంది అని వినడానికి వినగలిగేలాగా నీ యొక్క జీవితం ఉందా? లేనప్పుడు వేస్ట్ అండి. ఇంకెందుకు ఆ జీవితం మీరు చెప్పండి. దొంగ భక్తి వేస్ట్ అండి. వేషధారణ ఒకవేళ నువ్వు వేస్తే ఇక్కడ అంటే మొహానికి పెద్ద పెద్ద వేషాలేం వేసుకోవాల్సిన అవసరంలే, మంచిగానే ఉంటాం. ఆత్మకి వేషం వేస్తాం మంచిగా. ఎలాంటి వేషం? ఎంతకి? ఒక పౌలు అనే మంచి వేషం వేస్తాం. లోపల మాత్రం ఉంటాడు ఎవడెంతకి? ఇస్కరియోతు యోధ. బయట మాత్రం ఎస్తేర్ అనే వేషం వేస్తాం, లోపల యెజబెల్ ఉంటుంది. అమ్మో చాలా డేంజర్. పైకి మాత్రం మరి యోహాను లాంటి వేషం ఉంటుంది, లోపల మాత్రం ఇస్కరియోతు యోధ ఉంటాడు. పైకి మాత్రం ఇదిగో అకుల ప్రిస్కిలాలా కనబడతాం, లోపల మాత్రం అననీయ సప్పీరలా ఉంటాం. చూసారా?
పైకి ఒక క్యారెక్టర్, లోపల ఒక క్యారెక్టర్. ఇది క్యారెక్టర్ ఎవరికి నష్టం? ఎంతకి నీకే నష్టం, నాకు కాదు, మీకే నష్టం. ఇలాంటి జీవితాలు మీరు జీవించుకుంటూ బ్రతుకుతుంటే, వాక్యం తెలియకుండా బయట బ్రతికే వాళ్ళకి ఎంత జ్ఞానం నేర్చుకుంటున్నా మీకు ఏంటి తేడా చెప్పండి? అలా ప్రార్థన వినట్లేదు దేవుడు, మీ ప్రార్థన వినట్లేదు దేవుడు, ఇంకేంటి తేడా చెప్పండి? డిఫరెన్స్ ఏంటి చెప్పండి? వాళ్ళేమో అల్లులోయ 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 అని గట్టిగా అంటారు, మీరు అంటారు అంతే తేడా, అంతకంటే ఏం లేదు. వాళ్ళ నోట్స్ ఓపెన్ చేసామనుకోండి, ఒక రెఫరెన్స్కి మరో రెఫరెన్స్కి సంబంధం ఉండదు, ఎందుకంటే ఆ పాస్టర్లో చెప్తాడు కాబట్టి. మీ నోట్స్ ఓపెన్ చేసామనుకోండి, ప్రతి రెఫరెన్స్ కనెక్షన్ ఉంటుంది, అంతే తేడా. మీకు మాత్రం దేవునికి మీకు కనెక్షన్ లేదు, కానీ ఇదిగో రెఫరెన్సెస్ కనెక్షన్స్ ఉంటాయి, కానీ మీకు దేవుడికి ఏ కనెక్షన్ ఉంది మీరు ఆలోచించండి. దేవుడు అందుకేనండి క్లియర్గా చెప్పేశారు, మొహమాటమే లేదండి దేవుడి దగ్గర. దేవుడు ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్, నువ్వేమైనా అనుకో, ఆయన మాత్రం ఏం ఫీల్ అవ్వరు. ఆయన రాసిన మాట ఏంటయ్యా అంటే, యోహాను సువార్తలో క్లియర్గా రాశారు చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం మనం చూసాం అనుకోండి, 9వ అధ్యాయము 31వ వచనం మనం చూస్తే, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం మనం చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం మనం చూస్తే, దేవుడు పాపుల మనవి ఆలకింపడని. తెలుసా నీకు ఆ విషయం? తెలుసా మీకు? ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడైనా గమనించారా రెఫరెన్స్? ఇది బంగారం వాక్యం, మీరు రాసుకోవాల్సినటువంటిది. డోర్ మీద రాసుకోండి కావాలంటే, బెడ్ మీద రాసుకోండి మీరు కావాలంటే, ఎక్కడైనా రాసేసుకోండి. హృదయం అనే పలక మీద ముఖ్యంగా రాసుకోండి, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. క్లియర్, అందులో నో డౌట్. పైకి నువ్వు ఎస్తేర్లా కనబడవచ్చు, కానీ ఆయన యెజబెలు స్వభావాన్ని చూస్తున్నాడు. ఆయన నీ మనస్సులో ఎలాంటి స్వభావం ఉందో చూస్తున్నారు ఆయన. వాట్ ఈజ్ యువర్ రియల్ క్యారెక్టర్, దట్ ఈజ్ ఆల్వేస్. అందుకే పాట చక్కగా పాడుకున్నాం కదా, నన్ను చూచువాడా, తర్వాత నిత్యం కాచువాడా. అంటే మనకేం అర్థం? అందులో ప్రేమ అర్థమవుతుంది, ప్రేమ కూడా ఉందలేండి. ఆయన చూస్తున్నాడంటే ఎంత ధైర్యం ఉండాలండి మనకి. ఒక అబద్ధం మాట్లాడుతున్నప్పుడు కానీ, ఒక దొంగతనం చేస్తున్నప్పుడు కానీ, ఒకడి గురించి మనసులో మాట్లాడుకున్నప్పుడు కానీ ఎంత ధైర్యం ఉండాలండి. ఒక పక్కన మాట్లాడుకుంటున్నావా, నన్ను చూస్తున్నారు ఆయన, నా చుట్టూ ఆవరించున్నారని నీకు అర్థమవుతుంది. ఎవరున్నారు నీ చుట్టూ? ఇంతకే నిన్ను ఆవరించింది ఎవరింతకీ? జీవము గల దేవుడు. ఆయనకు నువ్వు సీసీ కెమెరాకు ఒకవేళ మనం ఏదోటి చేయొచ్చు, జామ్ చేయొచ్చు, జూమ్ చేయొచ్చు, దాన్ని ఏదోటి చేయొచ్చు, మొత్తానికి ఆయన జూమ్ చేయలేం, జామ్ చేయలేం. ఆయన ఎలాగ పట్టుకుంటాం మీరు చెప్పండి? సముద్రంలోకి వెళ్ళినా ఉంటానంటున్నారు ఆయన, వేకూరు ఎక్కలు కట్టుకొని ఆకాశానికి వెళ్ళినా ఉంటా అంటున్నారు ఆయన. నువ్వు ఎక్కడన్నా పడుకున్నా లేచిన నీ మనసులో మాట నాలుకకు రాకముందు మొత్తం తెలిసిపోతున్నప్పుడు నువ్వు ఎంత అలర్ట్గా ఉండాలి. అందుకే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడరు. నీ ప్రార్థన అంగీకరించబడట్లేదంటే ఇదిగో ఫస్ట్ రీజన్ మనకు కనబడుతున్నటువంటి ఏంటిది? దేవుడు పాపుల మనవి ఆలకింపడని మీరు తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి, మనందరం తెలుసుకోవాలి. వన్స్ నువ్వు పరిశుద్ధంగా బ్రతికావా, అది అల్టిమేట్ అండి. ఇక ప్రకృతే నీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. పరిశుద్ధంగా బ్రతికితే ప్రకృతే నీ కంట్రోల్లోకి వస్తుంది. పాపంతో బ్రతికితే ప్రభువే నీ మాట వినరండి, ప్రభువు కూడా నీ మాట వినరు. ఎందుకంటే దేవుడు చెప్తాను కదా, అది కూడా చేయాల్సింది. దేవుడు చెప్పకుండా ప్రకృతి ఎలా చేస్తుంది మీరు చెప్పండి? దేవుడు ప్రకృతికి ఆదేశించాలి, నా కుమారుడు వస్తున్నారు, టేక్ కేర్. అందుకే ప్రకృతి అంట మంచిగా ఆశతో చూస్తుంది. ఎవరి కోసం? ఎంతకే? ఎవరికి లోబడాలి, ఎవరు మాట వినాలి అని చూస్తుంది. ప్రకృతి చాలా ఆశగా చూస్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయం చూద్దాం. రోమలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం మనం చూస్తే ప్రకృతి ఎలా చూస్తుంది చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు జ్యోతులు ఎవరు కనబడుతున్నారు? సైతాన్ని కనబడుతుందిరా. సంతోషాలు ఎవరు కనబడుతున్నారు? బాబాయ్ వీడు ఇంకా డేంజర్లో ఉన్నాడే. చూస్తుందండి ప్రకృతి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో ఎలా చూస్తుంది? జూమ్ చేసి చూస్తున్నట్టు, తేరి చూసారా? మరి నువ్వు ఎలా కనబడుతున్నావు ప్రకృతికి? ప్రకృతిని ఇష్టపడేలా ఉందా? ఏమండి, మోషే గారిని చూసిన వెంటనే ప్రకృతి ఎలా ఫీల్ అయి ఉంటుంది మీరు చెప్పండి? సముద్రాన్ని చూసి ఇశ్రాయేలీయులందరూ భయపడితే కర్రను చూసి సముద్రం భయపడిందండి. ఎవరి కర్ర? మోషే గారి కర్ర. ఐగుప్తులందరూ భయపడ్డారండి, ఇశ్రాయేలీయులందరూ భయపడ్డారు. కానీ మోషే గారి చేతి కర్రకు భయపడేలా చేశారు. ఎవరో? దేవుడు. ఎందుకు? మోషే గారి క్యారెక్టర్ నచ్చింది దేవునికి, చాలా బాగా నచ్చింది దేవునికి.
అందుకే మన గురించి కూడా రాసిన మాటలో మీరు గమనించారనుకోండి, దేవుడు పాపుల మనవి ఆలకింపడు. మీరు తెలుసుకోవాలి ఆ మాట. మీరు మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోవాలి. ఒక విషయం గురించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అది రీజన్ తెలుసుకోవాలి. ఎందుకు చేస్తున్నారు మీరు ఇంతకీ? దేని నిమిత్తం చేస్తున్నారు ప్రార్థన? దాని వెనకాల ఏంటి కారణం ఏంటి ఇంతకీ? దేని కొరకు చేస్తున్నారు ఇంతకీ? ఒక ఆరోగ్యం కోసం చేయొచ్చు, ఫైనాన్షియల్ విషయం కోసం చేయొచ్చు, చదువు కోసం చేయొచ్చు, జాబ్ కోసం. నువ్వు దేనికోసమే ప్రార్థన చేయ, రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ చెక్ చేసుకోవాలి. నీ క్యారెక్టర్ ఎలాగ ఉంది. సెకండ్, రీజన్ ఏంటి? వీళ్ళెవరు కూడా వాళ్ళు మహిమపరచబడటానికి ఎప్పుడు చేయలేదండి. మీరు గమనించినట్లయితే మోషే గారు తర్వాత ఏం మాట్లాడతారు ఇంతకీ? నేనేరా మొత్తం చేసింది, నేనేరా సముద్రాన్ని చీల్చింది అనలేదు ఆయన ఎక్కడ కూడా. దేవుడు మిమ్మల్ని గద్ద రెక్కల మీద తీసుకొచ్చారు, యెహోవా మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించారు. ఎక్కడా కూడా దేవునికి ఇవ్వవలసిన మహిమను దొంగిలించినట్టుగా ఎక్కడ కనిపించదండి మోషే గారి జీవితం. మీరు ఆలోచించినట్లయితే కనుక చాలా అద్భుతంగా బతికారు. మీరు గమనించినట్లయితే మన గురించి కూడా దేవుడు రాస్తున్న మాట ఏంటి ఎందుకే? యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూద్దాం అండి. యోహాను సువార్త 15th చాప్టర్ 7th వర్స్ మనం చూస్తే కనుక, నా యందు మీరుండాలి, నా యందు మీరుండాలి, అప్పుడు మీ యందు నేనుంటా. నా యందు మీరును, మీ యందు నేనును. చూసారా? నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడే. అది ఎప్పుడు అడగాలంటే ఇంతకీ ఎప్పుడు అడగాలి? ఆయన యందు మనం ఉండాలి, మన యందు ఆయన మాటలు ఉండాలి. నీ లైఫ్లో ఆ వాక్యం రిఫ్లెక్ట్ అవ్వాలి. వ్యభిచరించకూడదు ఆ మాట రిఫ్లెక్ట్ అవ్వాలి. మోహపు చూపుతో చూచుటే వ్యభిచారం కనుక మోహపు చూపు చూడకుండా తండ్రికి ఇష్టడైన పరిశుద్ధులను బ్రతకాలి, నటించకూడదు, బ్రతకాలి. అప్పుడు మీ యందు వాక్యం ఉంటే, మీ జీవితంలో వాక్యం ఉంటే మీకేది ఇష్టం అడగండి. చూసారా ఏమంటున్నారు ఎందుకు? మీకు ఏది ఇష్టం అడగండి. అదేనా ఉందన్నమాట. 7వ వచనం మళ్ళీ చదువుకుంటే, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల, కండిషన్, టర్మ్స్ అండ్ కండిషన్, నా యందు మీరు ఉండాలి, మీ యందు నా మాటలు ఉండాలి, అప్పుడు మీకు ఏది ఇష్టం అడగండి, అప్పుడు అది మీకు అనుగ్రహింపబడును. ఎంత క్లియర్గా ఉందో చూసారా బైబిల్లో. ఎప్పుడు చదివారు ఈ మాట ఎంతకి? ఇది చదవం. మోషేని నడిపించిన దేవా నన్ను కూడా నడిపించు. ఎక్కడికి? ఏట్లోకే? సముద్రంలోకండి. ఆయన్ని సముద్రాన్ని చీల్చడానికి నడిపించి నేను సముద్రం నడిపిస్తారు ఆయన. చూసారా? పాటలు కూడా అలాగే ఉంటాయండి. మన పాటలు నడిపించు నావా అంటాం. ఆ భక్తుడు ఏ ఉద్దేశంతో రాశారో నాకు తెలియదులేండి. మీరు ఎలాంటి మనసుతో పాడుతున్నారు చెప్పండి. మీరు ఎలా ఉన్నారు ఇంతకీ? పాటలు మంచివే, వాక్యాలన్నీ మంచివే, మీరు ఎలా కనెక్ట్ చేసుకుంటున్నారు చెప్పండి. కొన్ని ప్రార్థనలు ఉంటాయండి, అర్థం ఉండవండి అసలు, నిజంగా అసలు మీనింగే ఉండవండి. పరలోకమందున్న మా తండ్రి, మరి బంగారు దూతలతో నన్ను కాపాడు ప్రభువా అంటారు. వెండి అయితే వద్దా నీకు? అసలు ఏడుందండి బంగారు దూతలు అనే పదవి? ఏడుంది మీరు చెప్పండి. అంటే నీకు బంగారం ఉన్నాయి, మైల్డ్ స్టీల్ ఉన్నాయి, వెండి ఉన్నాయండి. అసలు ఆ పదాలు లేవండి, బైబిల్లో లేవు. ఎవరు అలవాటు చేశారో అలవాటు చేసేసారండి. అవి మనం నేర్చుకొని వెళ్ళిపోతూ ఉంటామండి. బైబిల్ చూడమండి. దేవుడితో మాట్లాడుతున్నామంటే ఒకసారి మనం చూసాం లాస్ట్ వర్షిప్స్లో ఎక్కడో. తండ్రితో మాట్లాడుతున్నామంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడడానికి వెళ్తే ఎంత జాగ్రత్తగా ఉండాలి. తండ్రితో మాట్లాడుతున్నామంటే సర్వలోకానికి నాదుడైన, లోకాలను కలిగించినటువంటి వ్యక్తి అయినా, ప్రతిదినం కోప్పడే దేవుడైనా ఆయనతో ఎలా మాట్లాడుతున్నాం ఎంతకీ? ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటాం అంతే. బంగారు దూతలతో కాపాడు ప్రభువా అంటారు. చుట్టూ గీతలు గీయ ప్రభువా అంటారు. అంతే కదా, చుట్టూ గీతలు గీయ అంటారు. ఎలాంటి ప్రార్థన అండి. ఇంకొంతమంది మహానుభావులు ఉంటారండి బాబు. వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, అవునండి నాకు ఎలాగే ప్రార్థన వచ్చింది, నేను ఎలాగే చేస్తానండి అంటే దాన్ని మూర్ఖత్వం అంటారు. తెలిసి తెలియని వయసులో అమ్మని అక్కన్న, అక్కని అత్తన్న, అత్తని మామయ్య అన్న ఎవడు ఫీల్ అవరు. నువ్వు ఇంకా ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 15 సంవత్సరాలు అవుతుంది ఇంకా తెలిసి తెలియని ప్రార్థన అంటే ఎట్లా చెప్పండి? ప్రభువులోకి వచ్చిన కొత్తలో నీకు వాక్యం తెలియదు కనుక, జ్ఞానం లేదు కనుక ఎట్లా చేసావులే ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, పోనీ 1 సంవత్సరం. ఇన్ని సంవత్సరాలైనా నాకు ఇలాగే చేస్తానంటే దేవుడు వచ్చి నన్ను ప్రార్థన వింటాడంట, తెలుసా మీకు అంటారు. బైబిల్లో చెప్తారండి బయట కొంతమంది, బైబిల్లో లేకపోయినా కానీ నాకు ఒకప్పుడు చెప్పారనమాట, నువ్వు ఎలాగైనా చేశారా, దేవుడు వచ్చి తన ప్రార్థనే బాగా వింటారు, బాగా చేసేవాళ్ళు ప్రార్థన వినరా ఆయన. ఎవరు చెప్పారు అసలు ఇంతకన్నమాట? బైబిల్లో ఏముంది? పాపులం అనే వినడం ఉంది.
అవునా కదా? ఆయన పాపులమని వినరు. ఇంకేముంది, నా యందు మీరు ఉండాలి, మీ యందు నా మాటలు ఉండాలి. అలా ఉన్న కండిషన్లో మీకు ఏది ఇష్టం అడగండి, అది మీకు అనుగ్రహించబడి అని ఉంది. అసలు ఫస్ట్ మన యందు మాటలు ఉన్నాయా, వాక్యం ఉందా మీరు చెప్పండి? లేదండి. మీ యందు వాక్యం ఉండటం అంటే ఏంటంటే 66 పుస్తకాలలో ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా రెండు చెప్తారండి. ఏం కావాలి మీకు, ఏ సబ్జెక్ట్ కావాలి చెప్పండి, నేను చెప్తారండి. ఇర్మియా గ్రంథం కావాలని చెప్పేస్తారండి. కీర్తన నేను చెప్పేస్తారండి. వెరీ గుడ్, ఇంకేం కాదు నీకు, యెహెజ్కేలు నేను చెప్తారండి. చెప్పగలగాలండి, బైబిల్ మొత్తం చెప్పగలగాలండి. అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేయండి. తండ్రి మీకు ఏది ఇష్టం అడగండి. ఆయన అంటున్నారు, మీకు ఏది ఇష్టం అది నేను అనుగ్రహించబడను. ఇదే కాదు, ఇంకా ఉన్నాయి చూడండి మాటలు, ఎంత ఎంత ముచ్చటగా కనబడతాయి ఆ మాటలు. అంటే అది లైఫ్లో నెరవేరాలి అంటే కండిషన్లు పెట్టేశారు ఆయన. మంచి మంచి కండిషన్లు పెట్టేశారండి. తండ్రి మనల్ని ఇష్టపడాలంటే, ఆయనకి ఇష్టంగా మనం ఉండాలంటే మన జీవితంలో వాక్యం రిఫ్లెక్ట్ అవ్వాలి. మాటల్లో కాదు, ప్రవర్తనలో రిఫ్లెక్ట్ అవ్వాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, బైబిల్ పట్టుకొని నడిచేవాడు కాదు క్రైస్తవుడు. ఎవడు క్రైస్తవుడు? ఇంతకీ బైబిల్ ప్రకారంగా నడిచేవాడు క్రైస్తవుడు. చిన్నప్పుడు ఎప్పుడో రాశాను ఆ కొటేషను. బైబిల్ పట్టుకొని నడిచేవాడు ఆడ క్రైస్తవుడు కదండి. బైబిల్ ప్రకారంగా నడిచేవాడు, బైబిల్ను బోధించేవాడు కాదు క్రైస్తవుడు. బైబిల్ను బోధించేవాడు మాత్రమే క్రైస్తవుడు కాదు, బైబిల్ ప్రకారంగా నడుచుకుంటూ ప్రవర్తనతో బోధించేవాడు క్రైస్తవుడు. మరొక మాట, 1 యోహాను పత్రిక మనం చూస్తే, యోహాను గారు రాసిన 1 పత్రిక చూద్దామా? 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం మనం చూద్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే 22వ వచనం మనం చూద్దాం. 1 యోహాను పత్రిక 3:22 చూద్దామండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, చూసారా, మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక. అదండి, ఒక వాట్సాప్ చూసావా, ఆయన దృష్టికి ఇష్టమైనది ఉంటేనే చూడాలి. యూట్యూబ్లో ఒక రీల్ చూసామా, ఆయన దృష్టికి నాకు మనసుకు నచ్చిందంటే, నీ మనసుకు నచ్చితే తీసుకెళ్ళి చెత్తకుండలో పడి, ఎవరికి కావాలి నీ మనసుకు నచ్చింది? ఏమండి, ఒకసారి నా కోణంలో కూడా చూడండి. ఎందుకు చూడాలరా నీ కోణంలో? నేను నిజమండి, కొంతమంది నా కోణంలో కూడా ఆలోచించాలి, నీ కోణంలో ఎందుకు ఆలోచించాలి? చెత్త ఉంటుంది నీ కోణంలో. దేవుడు చెప్పారు, నరుల హృదయాలోచన వారి బాలి నుండే చెడ్డది. బాలి నుండే చెడ్డదంటే నువ్వు ఇప్పుడు ఎంత ఉన్నావు? ఎంతకే చాలా పెద్దగా ఎదిగావు, ఇక నీ మనసులో ఏముంటుంది చెప్ప, చెత్తే ఉంటుంది. నీ కోణంలో ఎందుకు చూడాలి, చూడకూడదు. ఎందుకు నీ కోణంలో చూస్తే నాకు వచ్చేది బూడిదే, ఆ బూడిది కూడా రాదు. బూడిదే నమ్ముకుంటే 10 రూపాయలు వస్తాయి, అది కూడా రాదు అంటారు కదా. నీ కోణం కాదు, నా కోణం కాదు, దేవుని దృష్టికి ఇష్టమైనటువంటివి చెయ్యాలి. చేసామనుకోండి, ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి మనం చేస్తే ఏమనుంది, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏది అడిగినా, చదవండి, మనం ఏది అడిగినా కూడా అది ఆయన వలన మనకు దొరుకును, డౌటే లేదు. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి, ఆయన ఆజ్ఞలన్నీ కైగొను. అన్నీ బాగున్నాయండి, ఇది ఒక్కటే చేయలేకపోతున్నాను అంటారు కొంతమంది. అప్పుడు అన్నీ బాగుండి అదొక్కటే చేయలేకపోతే దేవుడు కూడా నీకు కావాల్సినది ఒక్కటే చేయాలి. ఆయన కూడా ఎందుకు చేయాలి దేవుడు నీ కోసం చెప్పండి? కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆఖరిగా మరొక మాట చూసి కొంచెం మనం క్లోజ్ చేసుకుందాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం మనం చూద్దాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే కనుక 14-15 వచనాలు మనం చూద్దాం. 14-15 వచనం మనం చూస్తే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా, చూసారా, ఆయన చిత్తానుసారంగా, ఆయనకి ఇష్ట ప్రకారంగా మనం ఏదైనా అడగండి, ఆయన మన మనవి ఆలకించుననుదయే. మరి మనం ఎవరి ఇష్ట ప్రకారంగా అడుగుతున్నాం? ప్రార్థన చేస్తూ ఉంటామండి. పోన్లేండి, చిన్నపిల్ల ఏదో పెళ్లి చేసుకుంటుందంట, ఆ పాప కోరిక కూడా తీరాలి కదా అంటే, భక్తుల కోరికలు తీర్చేవారు దేవుడు కాదండి. అలాగే మరి భక్తులు అనగానే వచ్చేసి ఇష్టమైనట్టుగా నటించి వెళ్ళిపోయేవాళ్ళు భక్తులు కాదండి. దేవుని కోరికలు తీర్చేవారు భక్తులు. అప్పుడు భక్తుల కోరికలు ఆయన తీరుస్తారు. దేవుడు కోరికలు ఉంటాయా? ఉంటాయి. ఏముంటాయి? ఇంతకీ చాలా ఉన్నాయి. తండ్రి మనసులో మనకు కనిపించే కోరిక, ఆవేదన, ఇష్టం అన్నీ మిక్స్ చేసిన ఒకటే మనకు కనబడుతుంది. ఏంటంటే నశించిపోతున్నటువంటి వారు, అదిగో వాళ్ళని వెదకి రక్షించి ఆయన సన్నిధిలో మనం నిలబెట్టాలి. అదేంటి దేవుడికి ఇష్టం. అది చేయండి, సువార్త పని చేయండి చాలు, సువార్త కార్యక్రమాల్లో నిలబడండి చాలు. మీరు వాక్యం బోధించినా పర్వాలేదు, బోధించే వాళ్ళకి సహకారులకు నిలబడినా పర్వాలేదు. మీరు జ్ఞానాన్ని ఇచ్చుకోవాలి, మీ జీవితంలో పరిశుద్ధమైన ప్రవర్తన ఉండాలి, పాపాన్ని విసర్జించాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు చెయ్యండి ప్రార్థన. మీరు ఏది అడిగినా కూడా అదే ఆయన చేస్తా అంటున్నారండి. ఎప్పుడు? నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికినప్పుడు కాదండి. నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే నీ ప్రార్థన కూడా విన్నని చెప్తున్నారు దేవుడు.
ఎందుకు వినరయ్యా అంటే మళ్ళీ ఆయన తిట్టుకున్నోళ్ళు మళ్ళీ ఎందుకు వినరయ్యా అంటే మీ దోషములు అనేవి మీకును మీ తండ్రికి మధ్యలో ఏమయ్యేందుకే పెద్ద గోడ. చైనా వాళ్ళు అంటాం చూసారు, అంత పెద్ద గోడ వచ్చిందండి. బ్రేక్ చేసినా బద్దలు అవ్వట్లేదు అది. బ్రేక్ చేసినా బద్దలు అవ్వట్లేదు, అంత పెద్ద గోడ కట్టేసాం మనం. గోడ కాదు, కోటలు కట్టేసాం. తలంపుల్లో ఒక పాపం, ఒక రాయి. ఇగో నేను మనసులో రక్షణ అని ఏదో తిట్టుకున్నా, అదొక గోడ. నన్ను తిట్టుకున్నా, అదొక గోడ. నీళ్ళేదో అన్న, అదొక గోడ. మాటల్లో అదొక గోడ. మీరు సింపుల్గా అనుకుంటున్నారు, మీకు ఒక్కొక్క తలంపు, ఒక్కొక్క గోడ, ఒక్కొక్క ఇటుక పడుతుంది తండ్రికి నీకు మధ్యలో డిస్టెన్స్. అలా ఉండకూడదండి. ఫలింపాలి, అంటుకట్టబడాలి, వర్ధిల్లాలి. ఎలా వర్ధిల్లాలయ్యా అంటే చూడండి, ఎంత ముచ్చటగా ఉంటాయి కొన్ని సందర్భాలు బైబిల్లో మనం చూసామనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటాయండి. తండ్రి మనకి చెప్పాలండి ఏ విషయమైనా కానీ. హెచ్చరించడం కాదు, హెచ్చరించడం ఎలాగో హెచ్చరిస్తారులేండి దేవుడు. ఖండించడం కాదు, గద్దించడం కాదు, చెప్పడం. ఇప్పుడు నాకు ఏదైనా ఒకటి అనిపించింది అనుకోండి, మనసులో నాకు సంతోషంగా అనిపించింది అనుకోండి, నాకు ఇష్టమైన వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది. ఏదైనా ఒక మంచిది, ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఇష్టమైన వాళ్ళకి మెసేజ్ చేయటమో, కాల్ చేయటమో, ఫోన్ చేయటమో చేసి, తమ్ముడు ఇలా చేద్దాం, తమ్ముడు చెల్లి ఇలా చేద్దాంరా, అరే ఇలా చేద్దాంరా అని చెప్తాం. అలాగా తండ్రికి కూడా ఒక కార్యం చేయాలనిపించినప్పుడు వెంటనే నీకు చెప్పాలనిపించాలి. అదండి మంచిగా బ్రతకటం అంటే, అలా బ్రతకాలండి. అలా ఎవరిని చూసినప్పుడు అనిపించింది ఇంతకే, చాలామందిని చూసినప్పుడు అనిపించింది దేవుడికి. మనల్ని చూసిన అనిపించాలా, మనం బ్రతకొచ్చు ప్రయత్నిస్తే కదా. మనం ప్రయత్నించాం, ఎందుకంటే నేర్చుకునే విషయంలో నత్తలా ఉన్నామంటే, నేర్చుకునే క్రియల్లో పెట్టే విషయంలో ఇక దేంతో పోల్చాలి చెప్పండి. అత్తలా ఉంటామేమో మీకు. మరి నేర్చుకునే విషయంలో నత్తలా ఉన్నామండి. చాలా స్లోగా ఉన్నారు ప్రియులారా. నా దగ్గర మాత్రం చాలా జ్ఞానం ఉందండి, చెప్పడానికి చాలా జ్ఞానం ఉందండి. నేర్చుకోవడానికి మీరు ఎలా ఉన్నారు? ఇంతకే చూద్దాంలే, చేద్దాంలే, వెళ్దాంలే, చూద్దాంలే. ఎంత స్లో అంటే చాలా స్లోగా ఉన్నారండి. ఏమో నా భయం వల్ల ఏంటి ఇంతకనగానే, నా మనసులో వచ్చే ఆలోచనలు ఏంటి ఇంతకనగానే, ఒకవేళ యేసుక్రీస్తు రాకడ కనుక ఈ మధ్యలోనే జరిగితే, ఈరోజు జరిగితే ఏంటి మీ అందరి పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? ఈ భయం ఉండాలండి మనలో. అదే భక్తిగా బ్రతకటం అంటే. అది అబద్ధం కాదు కదండి, యేసుక్రీస్తు రాకడ అబద్ధం కాదు కదండి. చూడండి అబ్రహాం గారి గురించి ఎలా మాట్లాడుతున్నారో మీరు చూడండి. ఆదికాండం మనం చూస్తే, ఆదికాండంలో అబ్రహాం గారి గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం. 17th verse మనం చూస్తే, ఆదికాండము 18:17. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. ఎంత అద్భుతంగా ఉందండి. అబ్రహాముకు నేను దాయాలా? అమ్మో, తెలియాలి, అబ్రహాముకు తెలియాలి. అలా దేవుడు అనుకోవాలండి. నేను చేయాలనుకున్న పని తేజుకు దాచిపెట్టడం, అమ్మో తర్వాత తెలియకూడదు. తేజస్వి నీకు ముందే తెలియాలి, నేనే చెప్పాలి అది మళ్ళీ. చూసారా, తండ్రే చెప్పాలి మళ్ళీ మనకి. అలాంటి రిలేషన్ ఉందా మీరు చెప్పండి? ఉందా? ఉండలేదనుకోండి వేస్ట్ అండి. ఉండలేకపోతే వేస్ట్. ఎందుకు ఇంక నేర్చుకోవట్లేదులేండి కొంతమంది. అది అది ఇంకా గొప్ప విషయం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇదిగో ఈరోజు దేవుడి మీతో సూటిగా మాట్లాడుతున్నారు. ఏంటి ఎంతకనగానే, ఈ ప్రకృతిని ఆపరేట్ చేసే, లేదంటే కనుక ప్రకృతిని కూడా ఆపరేట్ చేసే శక్తి, ఆ నేచర్, ఆ స్వభావం అనేది దేవుడు మనలో ఎప్పుడో పెట్టారు. మనం ఏం చేసాం ఎంతకనగానే, పాపము చేస్తూ దాన్ని పోగొట్టుకున్నాం. ఇప్పుడు కనెక్ట్ చేయండి, మీకు బాగా అర్థమవుతుంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. సింపుల్. ఎంత మహిమ ఉందో మనకి, ఎంత పవర్ ఇచ్చారు దేవుడు మనకి, ఎంత అధికారం ఇచ్చారు దేవుడు మనకి. మనం ఏది మాట్లాడినా, ఏది ప్రార్థన చేసినా వెంటనే జరిగిపోయే విధంగా, వెంటనే అంటే వెంటనే, ఇన్స్టాంట్, ఇంకా చెప్పాలంటే జస్ట్ లైక్ దట్గా జరిగిపోయేంత పవర్ దేవుడు మనకిస్తే, మనం మాత్రం ఏం చేస్తున్నాం ఎంతకనగానే, పాపం చేసుకుంటూ పాపంలో పడిపోయి ఒక మూలకు వెళ్ళిపోయాం అంతేనండి. ఇంకా బాధాకరం ఏంటంటే, సాతాను ఎలా వాడుకుంటున్నాడు ఎంతకనగానే జనాల్ని, నేను ఇంకా ధూళి వంటి వాడిని ప్రభువా అని మళ్ళీ ఏమంటాడు తెలుసా, తను తగ్గించుకుని వాడు హెచ్చించబడును. ఎక్కడ రెఫరెన్స్, ఎక్కడ కనెక్ట్ చేశారండి? ఏ రెఫరెన్స్ అది? ప్రార్థనలోకి రెఫరెన్స్ కాదు అది. ఎక్కడ రెఫరెన్స్? ఎంతకీ ఎంత గొప్పగా దేవుడు నిన్ను హెచ్చించినా, గొప్పగా చేసినా, మోషే వలె తగ్గింపు కలిగి జీవించగలగాలి.
యెహోషువ వలె తగ్గింపు మనస్తత్వం కలిగి జీవించగలగాలి. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి జీవించగలగాలి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కోరుకోకుండా బ్రతకగలగాలి. సమాజంలో జీవపడమ్మం లేకుండా బ్రతకగలగాలి. అది తగ్గించుకోవడం అంటే. ప్రార్థనలో అలా కాదండి. ప్రార్థనలో ధైర్యంగా చేయండి. తండ్రి, నాకు ఇలా అనిపిస్తుంది తండ్రి, ఇది నేను చేయాలనుకుంటున్నాను తండ్రి, మీకు ఇష్టమైతే జరిగించండి తండ్రి, చేయండి. సరే, నువ్వు అలాంటి వాడివే, ధూళి వంటి వాడివే, దుమ్ము వంటి వాడివే, లేదంటే కనుక మట్టి వంటి వాడివే, మరి మారవా? ఇక అప్డేట్ అవ్వవా? ఇంకా అవ్వమని దేవుడు చెప్తున్నారు కదా. ఎలా చెప్తున్నారు? నీకు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో ఎదగాలి. అన్ని విషయాలలో ఎదగాలి. కనుక అందరం ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీ దైనందిన జీవితంలో యాక్టివిటీస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. దేవుని కొరకు బ్రతకవలసినటువంటి విధులు యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. అలా కాకుండా అందరిలా బ్రతికారనుకోండి, దానికి ఎవ్వరు చేయగలిగింది ఏం లేదండి. మీ అందరికీ నేను చెప్పగలిగినటువంటి ఒక అద్భుతమైన మాట, అది నాకు కూడా నేను చెప్పుకుంటూ ఉంటాను ఇప్పుడు కూడా. ఆత్మీయంగా వర్ధిల్లటానికి బైబిల్లో ఉన్నవి ఉన్నట్టుగా చూస్తూ, చదువుకుంటూ, ధ్యానించుకుంటూ, క్రియలలో పెట్టుకుంటూ, ఒకరినొకరు పురుకొల్పుకుంటూ వెళ్ళటానికి ఒక మంచి సిస్టమ్, ఒక మంచి ప్లాట్ఫామ్ని దేవుడు పెట్టారు. అదే జేసీ చర్చ్. అందులో నేను ఉన్నాను, మీరు ఉన్నారు. నేను కూడా వచ్చినటువంటి వాడినే. నేనేదో క్రియేట్ చేశాను నేను చెప్పట్లా. నేను వచ్చినటువంటి వాడినే. మనందరం వచ్చినటువంటి వాళ్ళమే. అయితే ఎంత వినియోగించుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. నేను మీ ద్వారా చాలా నేర్చుకుంటున్నాను, నేర్చుకుంటూనే ఉంటాను. మీరు నేర్చుకోవాలి, నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకున్న ప్రతి ఒక్కటి క్రియలలో పెట్టగలగాలి. క్రియలలో పెట్టలేనప్పుడు అది వ్యర్థమైపోద్దండి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం మృతమని నీకు తెలియదా అంటున్నారు దేవుడు. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, ఎన్నో విషయాలను వాక్యానుసారంగా తండ్రి ధ్యానించడానికి మీరు మాకు సహాయం చేశారు. మీ మాటలు బోధించడానికి నాకు తోడుగా ఉన్నారు. అలాగే తండ్రి, మీ మాటలు గ్రహించడానికి మీరు నాకు తోడుగా ఉన్నారు. మాకు తోడుగా ఉన్నారు తండ్రి. ప్రభువా, మా అందరితో ఒక గొప్ప విషయాన్ని తండ్రి పంచుకున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. తండ్రి, నేర్చుకున్న విషయాలను తండ్రి మరి క్రియలలో కూడా పెట్టి, ప్రవర్తనలో కూడా పెట్టి మిమ్మను సంతోషపరచుటకు మాకు సహాయం చేయండి తండ్రి. మీ ఆలోచన చొప్పున నడిపించండి, బలపరచండి దేవా. తండ్రి, మీ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్లకుండా మా ఆత్మీయ జీవితాలను కాచుకున్నట్టుకు మాకు సహాయం చేయండి తండ్రి. తండ్రి, ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. సహకారంలో నిలబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ కృపతోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. దేవా, సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ సమస్తమును మీ నామ మహిమార్థము జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.